Okay, friends. Now we are continuation of that earlier video. This is unit number 13, PPB, module B, bankers special relationship. So one by what are the contents in this? Let us see. So what are the mandate definition of power of attorney, garnish orders, bankers lien, right of set off, and right of appropriation. So bankers special relation వచ్చేటప్పటికి mandate. బ్యాంకర్స్ రిలేషన్ గురించి జనరల్ రిలేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఎర్లియర్ వీడియోలో. సో దిస్ ఈజ్ స్పెషల్ రిలేషన్షిప్ అంటే మ్యాండేట్ అంటే ఏంటంటే జనరల్గా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దట్ పాయింట్స్ ఆఫ్ ద మ్యాండేట్లో కస్టమర్ ఇన్ఫార్మింగ్ దట్ బ్యాంక్ that has authorized the person to operate the account on his behalf. Signature of the mandate are obtained on the letter. General letter లో మనం authorized person యొక్క సిగ్నేచర్ మనం టెస్ట్ చేసి పంపిస్తాం. ఓకే, mandate is not acceptable from institutions but for individuals. Institution can issue a power of attorney. So now important points ఏంటంటే first of all mandate అనేది it is authorized ఒక person authorize చేయడం to do any transaction on behalf. Okay, that is only one time. Number of times చేయడానికి లేదండి. Mandate is only valid for only one transaction. And signature of the mandate అనేది అబ్టైన్ చేస్తాం దాని మీద లెటర్ మీద, అంతవరకు ఓకే. తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ద ఇండివిజువల్స్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీస్ కానీ అదర్ లీగల్ స్టేటస్ ఉన్న దాంట్లో మాత్రం ఇట్స్ మ్యాండేట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓన్లీ ఇన్ దట్ కేస్ పవర్ ఆఫ్ అటార్నీ మాత్రమే యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ డిఫరెన్స్. నౌ జాయింట్ అకౌంట్స్కి వస్తే all customers must sign the mandate irrespective of the operation instrument. If it is a mandate given by the joint account అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్, అది ఈఆర్ఎస్ కావచ్చు, ఎఫ్ఆర్ఎస్ కావచ్చు, దట్ మీన్స్ ఎనీ వన్ సర్వేయర్ కావచ్చు, ఓకే, జాయింట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ద జాయింట్ కస్టమర్స్ మస్ట్ కంపల్సరీ సైన్ ఆన్ ద మ్యాండేట్. నెక్స్ట్ మ్యాండేట్ సీజెస్. ఎప్పుడు మ్యాండేట్ సీజ్ అయిపోతుంది అంటే ఏంటంటే ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడంటే ఎవరైతే ఇష్యూ చేస్తారో మ్యాండేట్, ఆ ఇష్యూ చేసిన అతను చనిపోయినా, ఆ ఇష్యూ చేసిన అతను మ్యాండేట్ ఇష్యూ చేసిన అతను ఇన్సానిటీ అయిపోయినా, అలాగే ఇన్సాల్వెన్సీ అయిపోయినా, అండ్ బ్యాంక్రప్టీ ఆఫ్ దట్ అకౌంట్ హోల్డర్, ఏదైనా సరే ఈ రీజన్స్లో ఆటోమేటిక్గా అంటే ఏంటంటే కాంట్రాక్ట్ వ్యాలిడిటీ ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో the contract will be cancelled. There is no relation automatically cancel అయిపోతుంది. అండ్ తర్వాత లాస్ట్ పాయింట్ అంటే mandate can be withdrawn ఎనీ టైమ్ బై ది అకౌంట్ హోల్డర్స్. మ్యాండేట్ ఇష్యూ చేశాడు, ఇష్యూ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఇన్స్టెంట్లోనే అతనికి లేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు. ఎస్, హీ కెన్ వెరీ వెల్ క్యాన్సిల్ ఇట్. అండ్ డ్యూరింగ్ దట్ బిఫోర్ ద execution of that mandate he can cancel at any time, because account holders అన్ని పవర్స్ ఉంటాయి కానీ మామూలుగా. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీకి వస్తే కనుక పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై వన్ పర్సన్ కాల్డ్ డోనర్ ఆర్ ప్రిన్సిపల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ పర్సన్ కాల్డ్ డోనీ ఆర్ ఏజెంట్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్. అది ఇందాకలాగే అంటే మ్యాండేట్ ఒకడు అతను ఆథరైజ్ చేశాడు కదండి, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే who is the person principal, he will authorize another person to do on behalf. బట్ మ్యాండేట్కి దీనికి తేడా ఏంటంటే మ్యాండేట్లో ఒక వన్ టైం ట్రాన్సాక్షన్కి పనికి వస్తుంది మ్యాండేట్ అనేది. బట్ పవర్ ఆఫ్ అటార్నీలో సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేయొచ్చు. ఓకే, సర్టెన్ పీరియడ్ ఉంటుంది, 3 months పాటో లేకపోతే 5 months పాటో లేకపోతే 6 months పాటో వ్యాలిడిటీ పీరియడ్. ఆ డ్యూరింగ్ దట్ వ్యాలిడిటీ పీరియడ్ దిస్ పవర్ ఆఫ్ అటార్నీ he can do any number of transactions specified in that power of attorney. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అటార్నీ ఒకసారి చూద్దాం. పవర్ ఆఫ్ అటార్నీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జనరల్ ఆర్ యూనివర్సల్ అంటాం, రెండోది స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ లిమిటెడ్ పవర్ ఆఫ్ అటార్నీ. దానికి దీనికి తేడా ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది యూనివర్సల్ ఏంటంటే అన్ని ఇంకా సమస్తం మొత్తం అన్ని ఫంక్షన్స్ వాడు చేసేయచ్చు అంటే ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు. అంటే ఈ అకౌంట్ ఓపెనింగ్, లోన్స్ తీసుకోవడం దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ఆల్ పవర్స్. అండ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఓన్లీ రెస్ట్రిక్టెడ్
ఓన్లీ అకౌంట్ మాత్రమే ఆపరేట్ చేయి, ఓన్లీ లాకర్ మాత్రమే ఆపరేట్ చేయని చెప్పేసి స్పెసిఫిక్గా అందులో ఏదైతే చేయాలో అది మాత్రమే ఉంటుంది అందులో ఆథరైజేషన్. దట్ ద బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వస్తే జీపీఏ. ఓకే, వెరీ ఎక్స్టెన్సివ్ పవర్స్ టు బి డన్, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అది చెప్పిందే. And GPA, the general power of attorney, gives the power to sign checks, to stop payment of checks, to sign borrower documents, etc. What it is example wise they have given, and it is a stamped document. Power of attorney is stamped document and is executed in the presence of the notary public, magistrate of the court. And power of attorney must sign. ఎలా సైన్ చేయాలంటే అతను ఓన్గా సైన్ చేయడానికి లేదు, కాన్స్టిట్యూటెడ్ అటార్నీ అంటాం. అండ్ పెర్ ప్రో అని చెప్పేసి ఇచ్చే సంతకం పెట్టేసి కింద పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్. ఈ సింపుల్గా ఇది మన బ్యాంక్ మేనేజర్స్ చూడండి, బ్యాంకులో చేస్తారు. ఫర్ ఇండియన్ బ్యాంక్ అని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్ అని చెప్పేసి సంతకం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ, బికాస్ మేనేజర్ హీ ఈజ్ a power of attorney holder. Head office people, they are giving this managers the power of attorney. So basing on that only he will act. అంటే లోన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంకేమైనా పవర్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా బ్రాంచ్ మేనేజర్ ఈ పవర్ ఆఫ్ అటార్నీ ప్రకారమే అటు చేస్తారు. అందు గురించి అతను ఏం చేస్తాడంటే ఇండివిజువల్గా అతను సంతకం పెట్టడు, ఎక్కడ పెట్టడు, ఏ డాక్యుమెంట్ మీద కూడా. ఫర్ ఇండియన్ బ్యాంక్ అనే పెడతాడు, ఫర్ బ్యాంక్ అని చెప్పేసి బ్యాంక్ స్పెసిఫై చేసి కింద మేనేజర్ అని చెప్పండి పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కింద లెక్క. ఓకేనండి. నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్కి వస్తే కనుక పార్ట్నర్షిప్ అకౌంట్. పార్ట్నర్షిప్ అకౌంట్కి వస్తే కనుక అథారిటీ ఎవరు పర్మిటింగ్ ద ఆపరేషన్స్ షుడ్ బి సైన్డ్ బై ఆల్ ద పార్ట్నర్స్. డెలిగేషన్ ఆఫ్ పవర్స్కి వస్తే కనుక అథారిటీ పర్మిటింగ్ ద ఆపరేషన్స్ షుడ్ బి సైన్డ్ బై, అంటే ఎవరైతే ఆ అథారిటీ ఇస్తారో పర్సన్కి, ఓకే, ఆ అథారిటీ అనేది ఆపరేటింగ్ అథారిటీ అనేది ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దట్ షుడ్ బి సైన్డ్ బై ఆల్ ద పార్ట్నర్స్. ఓకే, అంటే పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్. అండ్ లిమిటెడ్ కంపెనీస్ కనుక లిమిటెడ్ కంపెనీ ఒక 5 డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, ఏదో ఒక డైరెక్టరే మీకు ఆథరైజ్ చేస్తున్నారు అనుకోండి టు ఆపరేట్ దట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. ఓన్లీ ఇఫ్ ద పర్సన్ ఓన్లీ ఆథరైజ్ కెన్ ఆపరేట్ అకౌంట్ ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ ద స్పెసిఫిక్ అథారిటీ. అతని స్పెసిఫిక్ అథారిటీ అతనికి ఉండాలంటే రెజల్యూషన్ ద్వారా మీకు అది వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ అయితే కనుక. నెక్స్ట్ ఫిడ్యూషియరీస్ అంటే పర్సన్స్ హూ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ such as executors, administrators and legal guardians cannot appoint agents. లేకపోతే డెలిగేషన్ ఆఫ్ పవర్స్ లో పార్ట్నర్షిప్ ఫార్మ్ ఒకటి డెలిగేట్ చేయొచ్చు, అండ్ కంపెనీస్, లిమిటెడ్ కంపెనీస్ ఏ రకంగా డెలిగేట్ చేస్తా చెప్పాం. ఫిడ్యూషియరీకి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఎగ్జిక్యూటర్స్, అడ్మినిస్ట్రేటర్స్, లీగల్ గార్డియన్స్ ఇవన్నీ అంటే కోర్టు ద్వారా వచ్చినాడు. కోర్టు ద్వారా వచ్చినప్పుడు కోర్టు చెప్పినట్టే వినాలి, కోర్టు చెప్పిన మార్పులే ఉండాలి, అంతేగాని వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని డెలిగేట్ చేయడానికి వాళ్ళకి ఉండదు. వీళ్ళే ఒక స్టెప్ ఏంటి డెలిగేటెడ్. సో వీళ్ళు మళ్ళీ ఇంకోళ్ళని అంటే చేయడానికి లేదు. సో ఆ రకంగా ఎగ్జిక్యూటివ్స్, అడ్మినిస్ట్రేటివ్ వీళ్ళకి ఏముండవు. నెక్స్ట్ an attorney cannot delegate his powers unless his power of attorney specifically provides for the power of substitution. ఇంకొకటి ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి పవర్ ఆఫ్ అటార్నీలో. ఒక అతను అంటే ప్రిన్సిపల్ అన్న అతను నెక్స్ట్ అతనికి డెలిగేట్ చేశాడు అనుకోండి, ఓకే, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు, ఇచ్చి ఫంక్షన్స్ అన్ని కూడా స్పెసిఫై చేశాడు. ఆల్ ఫంక్షన్స్ అయితే జనరల్ పవర్ అంటాం, ఓన్లీ స్పెసిఫిక్ ఫంక్షన్ అయితే కనుక స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం. చేసిన తర్వాత సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మెయిన్ పర్సన్, దిస్ పర్సన్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ దట్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఇతను మళ్ళీ ఇంకొక అతనికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడానికి కానీ సబ్ డెలిగేట్ చేయడానికి కానీ లేదు. ఎప్పుడు ఉంటుందంటే ఆ పర్టికులర్ మెయిన్ పవర్ ఆఫ్ అటార్నీలో కనుక ఆ క్లాజ్ కనుక ఉందనుకోండి, అంటే యూ కెన్ ఆల్సో సబ్స్టిట్యూట్ ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ టు డూ అటెండ్ ద థింగ్స్ అని చెప్పేసి అలాగే ఏమైనా ప్రొవిజన్ ఉంటే కనుక దెన్ హీ విల్ గో ఫర్ అపాయింట్ డెలిగేటింగ్ ఆఫ్ హిస్ వర్క్ టు అనదర్ పర్సన్ బట్ త్రూ దిస్ పవర్ ఆఫ్ అటార్నీ, అదర్వైజ్ హీ కెనాట్. సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద గార్నిష్ ఆర్డర్. Garnish order అనేది court order. It is a process of law in favor of judgment creditor for a debt due from the judgment debtor, bank customer. Thus, bank customer or bank is a garnishee. ఇందులో చాలా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే డెటార్ క్రెడిటర్ రిలేషన్ అండర్స్టాండ్ అయినప్పుడు ఆటోమేటికల్గా జడ్జిమెంట్ డెటార్ ఎవరు, జడ్జిమెంట్ క్రెడిటర్ అంటే ఎవరు, ఓకే, ఇవన్నీ మీకు అర్థం అవుతాయి.
సో నేను దీనికి ఏం చెప్తానంటే, మీ బ్యాంకులో ఒక ఏ అనే అతనికి డిపాజిట్లు ఉన్నాయి. మన బ్యాంకులో ఏ అనే అతనికి, మన కస్టమర్ ఏ అనే అతనికి డిపాజిట్లు ఒక 10 లక్షలు ఉన్నాయి. ఓకే. అండ్ ఈ ఏ అంటే మనకి ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దట్ ఏ అండ్ ద బ్యాంకర్ అంటే కనుక, ఏ మన దగ్గర డిపాజిట్ పెట్టాడు కాబట్టి ఈజ్ ద క్రెడిటర్ అండ్ వీఆర్ ద డెటార్. అంటే బ్యాంక్ ఈజ్ ద డెటార్ అండ్ కస్టమర్ ఈజ్ క్రెడిటర్ బికాజ్ హీ హాజ్ డిపాజిటెడ్ 10 lakhs విత్ అస్. అంతవరకు ఓకే. సో ఇప్పుడు ఈ ఏ అన్న అతనికి బి అన్నవాడు అవుట్ సైడ్ హూ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ బ్యాంక్, హీ హాజ్ గివెన్ 5 lakhs అప్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఏ అన్నవాడు బి అన్నవాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఎక్కడో బయట అవుట్ సైడ్. అంటే ఇప్పుడు మన ఏ కస్టమర్ ఏమవుతాడు, డెటార్ అవుతాడు. అవతల బి అవుట్ సైడ్ ఏమవుతాడు, క్రెడిటర్ అవుతాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్ అది. ఓకే. ఇప్పుడు ఏం చేశారు, వాడు 5 లక్షలు అనేది మన కస్టమరు ఆ థర్డ్ పర్సన్ బయట ఉన్నవాడికి కట్టలేదు, డబ్బులు కట్టట్లేదు, ఇవ్వలేదు టైంకి. ఇవ్వబోయేటప్పటికి వాడు ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్ళి ఇలాగ ఏ అన్న పేర్లో పలానా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, నా డబ్బులేమో 5 లక్షలు ఇచ్చాను, బట్ హీ నాట్ గివింగ్ దట్ అని చెప్పానంటే కోర్టు ఏం చేస్తుందంటే కేసు ప్రొసీడింగ్స్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు జడ్జిమెంట్ కనుక మనకు వాళ్ళ ఎలాగా, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ కోర్ట్ త్రూ ద కోర్టు, వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే కనుక, ఇప్పుడు బ్యాంక్ కస్టమర్ ఉన్నాడు చూడండి, మన బ్యాంక్ కస్టమర్ ఉన్నాడు చూడండి, మన బ్యాంక్ కస్టమర్ మామూలుగా డెటారే. ఎవరికి, అవతల వాడికి బి అన్నవాడికి డెటార్. కానీ ఇది గార్నిష్ ఆర్డర్ ఎఫెక్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే జడ్జిమెంట్ డెటార్ అవుతాడు. అంటే జడ్జిమెంట్ ఇచ్చింది, వీడు డెటారు బాకీదారుడే బీకి అని చెప్పేసి ఇస్తుంది. బికాజ్ త్రూ దిస్ గార్నిష్ ఆర్డర్ ఇట్ వాజ్ హ్యాపెండ్, సో హీ విల్ బి కాల్డ్ అయితే జడ్జిమెంట్ డెటార్. ఓకే. ఇకపోతే క్రెడిటర్, జడ్జిమెంట్ క్రెడిటర్ ఎవరు అవుతారు అంటే బి అన్నవాడు జడ్జిమెంట్ క్రెడిటర్ అవుతాడు. ఎందుకంటే క్రెడిటర్ వాడు వీడికి అప్పిచ్చాడు కాబట్టి, ఏ అన్నవాడికి మన కస్టమర్కి వాడి డబ్బులు వాడికి రావాలి కాబట్టి వచ్చేలాగా కోర్టు ప్రొసీడింగ్ మొదలుపెట్టింది కాబట్టి జడ్జిమెంట్ రూపంలో, గార్నిష్ ఆర్డర్ రూపంలో. సో హీ విల్ బి ట్రీటెడ్, హీ విల్ బి కాల్డ్ యాజ్ ఏ జడ్జిమెంట్ క్రెడిటర్. ఇకపోతే బ్యాంక్ కస్టమర్, దీన్ని ఇంకొక రకంగా మనం ఏం చెప్తామంటే, బికాజ్ గార్నిష్ అనేది ఇట్ ఈస్ ఏ జడ్జిమెంట్ కాబట్టి బ్యాంక్ కస్టమర్ ఆర్ బ్యాంక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ గార్నిష్. బ్యాంక్ కస్టమరు బ్యాంక్ ఆర్ బ్యాంక్ కానీ ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ గార్నిష్ అంటాం. ఓకే. మన బ్యాంక్ కస్టమర్ని గార్నిష్ అంటాం. సో ఇక్కడ బ్యాంకు అండ్ తర్వాత జడ్జిమెంట్ క్రెడిటారు, జడ్జిమెంట్ డెటారు, ఈ టర్మ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గార్నిష్ ఆర్డర్కి వస్తే, కోర్టు గివెన్ ఆర్డర్ సర్వ్డ్ అనే బ్యాంక్ అటాక్స్ the credit balance in the name of the customer named to the extent specified in the order only. అంటే అందులో చెప్తాడు 1,00,000 రూపాయల వరకు ఇతని దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి ఆ రకంగా ప్రొసీడింగ్ అవుతున్నప్పుడు వాడి పేరుని 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు వాడికి ఏం సంబంధం లేదు. వీఆర్ టు ఫోకస్ ఆన్ దట్ అప్ టు 1 lakh ఓన్లీ. వాట్ ఆర్ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్డర్, అప్ టు దట్ అమౌంట్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్. రిమైనింగ్ పోర్షన్ నో నీడ్. ఇఫ్ నో అమౌంట్ స్పెసిఫైడ్ ద ఆర్డర్ అంటే కనుక మెన్షన్ చేస్తే కనుక గార్నిష్ ఆర్డర్, ఒకవేళ కనుక అమౌంట్ కనుక మెన్షన్ చేయలేదనుకోండి, అప్పుడు నో అమౌంట్ స్పెసిఫైడ్ ద ఆర్డర్ అటాచెస్ ఆల్ ద సమ్స్ owing and accruing to the customer as on the date and the time it is served and received by the bank. అంటే ఒకవేళ కనుక గార్నిష్ ఆర్డర్లో కనుక ఈ అమౌంట్ కనుక స్పెసిఫై చేయకపోతే, స్పెసిఫై చేస్తే అంతవరకు ఉన్నది ఎక్కడ ఉన్నా సరే అక్కడ వరకు చూసుకుంటాం, మిగతా వదిలేస్తాం, పట్టించుకోం. ఒకవేళ కనుక స్పెసిఫై చేయకపోతే ఏమవుతుందంటే మొత్తం వాడి పేరున ఉన్న అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్లు అంటే అవైలబుల్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా మనం తీసుకోవడం అంటే హోల్డ్లో పెట్టేస్తాం. ఎప్పుడు ఆ గార్నిష్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న టైం, దాని తర్వాత ఒక 10 లక్షలు వచ్చింది అనుకోండి ఏ డిపాజిట్, అది మనం ఎలాగ ముట్టుకోం. ఇంకా ఫస్ట్ కేసులోకి వచ్చేటప్పటికి, ఫస్ట్ కేసులో ఏమని చెప్తున్నాం, దీని ముందు దాంట్లో గార్నిష్ ఆర్డర్లో కనుక అమౌంట్ కనుక మెన్షన్ చేస్తే చాలా క్లియర్గా ఉంది. వాడికి ఆల్రెడీ 10 లక్షలు ఉందనుకోండి, 1 lakh గార్నిష్ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఆ 1 lakh వరకు హోల్డ్ పెట్టి మిగతాదంతా కూడా వాడు ఆపరేట్ చేసుకుంటాడు. సో 2 కేసెస్ అండి.
అమౌంట్ స్పెసిఫై చేస్తే ఏం చేయాలి, అమౌంట్ కనుక ఏమి స్పెసిఫై చేయకపోతే గార్నిష్ ఆర్డర్లు ఏం చేయాలి. దట్ వాస్ క్లియర్డ్. నౌ చెక్ ప్రెజెంటెడ్ ఆఫ్టర్ సర్వీస్ ఆఫ్ ద గార్నిష్ ఆర్డర్ షుడ్ బి రిటర్న్ విత్ ద రిమార్క్స్ రిఫర్ టు ట్రై. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ రీజన్స్ యూ విల్ మెన్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ చెక్ రిటర్న్ వైల్ ద గార్నిష్ ఆర్డర్ ఇన్ దట్ ప్రాసెస్. అప్పుడు కనుక మెన్షన్ చేసేటప్పుడు సిన్స్ రెఫర్ టు డ్రాయర్ అనే మెన్షన్ చేస్తా అని చెప్తాం, కానీ సిన్స్ ఇట్ ఇస్ గార్నిష్ ఆర్డర్ మెన్షన్ చేయకూడదు. ఎందువల్ల అంటే గార్నిష్ ఆర్డర్ మెన్షన్ చేస్తే కనుక ఆ చెక్ పట్టుకొచ్చిన థర్డ్ పర్సన్కి ఈ డ్రాయర్ గురించి మన ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు అవుతుంది. అంటే అతని యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ అవర్ యాక్ట్. అందు గురించి మనం అది చెప్పకూడదు. హీ విల్ ఎంక్వైర్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిజ్ డ్రాయర్. ఓకే, ఆ చెక్ హోల్డర్ అన్నమాట, ఆ చెక్ ఓనర్. సో ఆ రకంగా ఏముందంటే రిఫర్ టు డ్రాయర్ అని సింపుల్గా రిటర్న్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద సర్వీస్ ఆఫ్ ద గార్నిష్ ఆర్డర్ ఈజ్ నిస్సి is the preliminary proceedings of the court followed by subsequent proceedings of the court to make it absolute. ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయండి గార్నిష్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ని మనం నిస్సి అంటాం, అంటే ప్రిలిమినరీ ఆర్డర్ అంటాం. అంటే మనకి యాక్చువల్గా ఉన్నాయా లేదు ఇతని పేరుని అని చెప్పేసి వాడు ఇన్ఫర్మేషన్ సీక్ చేస్తాడు కోర్ట్. వీ హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం చెప్తాం ఇతని పేరున మీరు ఇష్యూ చేసిన టైంకి, అంటే మేము రిసీవ్ చేసుకున్న గార్నిష్ ఆర్డర్ మీ ఆర్డర్ టైంకి అతనికి పలానా 4 అకౌంట్లోనూ మొత్తం అంతా కలిపి టోటల్గా 10 లక్షలు ఉందని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంతవరకే, అంటే జస్ట్ హోల్డ్ చేసి పెడతాం. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాడు చెప్తాడు ఇందులో 2 lakhs మీరు బ్లాక్ చేయండి, హోల్డ్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇస్తాడు. అది అబ్సల్యూట్. అప్పుడు ఏం చేస్తామంటే ఆ 2 lakhs మనం క్లోజ్ చేసో లేకపోతే ఉన్న బ్యాలెన్స్ కోర్టుకి ఇచ్చేసి మిగతాదో వదిలేస్తాం వాడు ఆపరేషన్ తీసుకోవడానికి. సో ఆ రకంగా 2 ఆర్డర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆర్డర్ నుంచి సెకండ్ ఆర్డర్ ఇది అబ్సల్యూట్. నెక్స్ట్, బ్యాంక్స్ డూస్ అండ్ డోంట్స్ అండర్ గార్నిష్ ఆర్డర్. బ్యాంక్ ఏం చేస్తుందని ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనం చెప్పుకున్నాం. పేమెంట్ ఆఫ్ చెక్స్కి వస్తే కనుక ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ పేమెంట్, ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ పేమెంట్ ఆఫ్ చెక్స్, if order is received after debit to the account but before the payment of the cash, better course would be refuse payment. Better course would be refuse the payment. అంటే ఏంటంటే సపోజ్ 2:30కి మీకు గార్నిష్ ఆర్డర్ వచ్చింది. 2:30కి అతని పొజిషన్ ఏంటంటే ఈ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఆల్రెడీ 12 గంటలకి ఇచ్చేసాడు చెక్కు, అదే డెబిట్ అయిపోయింది, క్యాష్కి వెళ్ళిపోయింది, క్యాష్లో కూడా డ్రాయర్ కొట్టేశాడు క్యాషియర్, ఇంకా అబౌట్ టు పుట్ ద క్యాష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కస్టమర్. ఆ స్టేజ్లో ఉంది. అప్పుడు మీకు గార్నిష్ ఆర్డర్ మేనేజర్ దగ్గర లేకపోతే ఆఫీసులోకి వచ్చింది ఆ టైంకి. అటువంటిప్పుడు అంతా అయిపోయింది కదా, డెబిట్ అయిపోయింది కదా, పాస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇచ్చేయడమే కదా అని చెప్పేసి మనకు సంబంధం లేదు, ఇంకా అది వెళ్ళిపోయే పేమెంట్ కదా అనడానికి లేదు. Even in that stage also you can stop that payment and recredit to the account and inform to that garnisher అదే కోర్టు. సో దిస్ ఈజ్ ఎవ్రీ రైట్. అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కస్టమర్కి మనం చేతిలో డబ్బులు పెట్టేంత వరకు కూడా మన డబ్బులు at any time we can exercise the cancellation on that amount. అలాగే if the transfer of the amount is done, credit can be cancelled and the check can be returned unpaid provided the other customer has not been advised of the credit. ఒకవేళ కనుక మన క్లియరింగ్లో కానీ ఇంకే రకంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ద అమౌంట్ ఇస్ డన్, ట్రాన్స్ఫర్ చేసేస్తాం, క్రెడిట్ కెన్ బి క్యాన్సిల్డ్ అండ్ చెక్ కెన్ బి రిటర్న్ అన్పేడ్. ఎందుకంటే మనకి రిటర్న్ టైం అనేది ఉంటుందండి. సపోజ్ మన క్లియరింగ్లో చెక్స్ వచ్చినాయి అనుకోండి, చెక్లు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డెబిట్ చేసేస్తాం. డెబిట్ చేసేసిన తర్వాత మనకి గార్నిష్ ఆర్డర్ వచ్చింది. గార్నిష్ ఆర్డర్ వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే కంటిన్యూ. ఇప్పుడు అది క్లియరింగ్ అనుకోండి, క్లియరింగ్లో కూడా మనం అనుకున్నాం క్లియరింగ్ టైము రిటర్న్ చేసే టైం ఉన్నంత వరకు కూడా మన హోల్డ్లో ఉన్నట్టు లెక్క యాక్షన్ అనేది. సో అటువంటిప్పుడు మనకి గార్నిష్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకా క్లియరింగ్ టైం కూడా ఉందనుకోండి, రిటర్న్ చేసే టైం ఉందనుకోండి, ఈవెన్ ఇట్ వాజ్ డెబిటెడ్ వీ కెన్ క్యాన్సిల్ దట్ ఎంట్రీ చేసేసి మీకు ఏం చేస్తారంటే రిటర్న్ చెక్ రిటర్న్ అన్పేడ్ అని చెప్పేసి మీరు ఇన్ఫార్మ్ చేసేస్తే సరిపోతుంది.
సో ఆ రకంగా ఏంటంటే వీ హ్యావ్ టు యాక్ట్. నెక్స్ట్ రైట్ టు సెట్ ఆఫ్. రెండోది ఏంటంటే అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు గార్నిష్ ఆర్డర్ టైంలో అనే దాని గురించి పాయింట్స్ ఇవి. రైట్ టు సెట్ ఆఫ్ అనేటప్పటికి ఇది ఏంటంటే గార్నిష్ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఏదో 10 lakhs 1 lakh లేకపోతే గార్నిష్ ఆర్డర్ అమౌంట్స్ ఏంటో చెప్పండి అన్నప్పుడు అవైలబుల్గా కనుక అమౌంట్స్ ఫండ్స్ కనుక ఉంటే కస్టమర్ పేరుతోటి మనకు ఆ కస్టమర్ కనుక మనకు లైబుల్ అయ్యి ఉంటే, అంటే లైబుల్ అవటం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి చూసుకోవాల్సినవి. ఒకటి ఏంటంటే అది డ్యూ అయ్యి ఉండాలి. డ్యూ అవడం అంటే సపోజ్ జస్ట్ ఒక 1 month బ్యాక్ మీరు క్రాప్ లోన్ ఇచ్చారనుకోండి, క్రాప్ లోన్కి మీరు టైం ఇస్తే ఎంత ఇస్తారు? 1 year ఇస్తారు. అంటే ఆ 1 year తర్వాతే డ్యూ అవుతుంది. మరి ఇచ్చినంత మాత్రాన లయబిలిటీ కింద మీరు ఫిక్స్ చేయడానికి లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే గార్నిష్ ఆర్డర్ వచ్చింది కాబట్టి సెట్ ఆఫ్ అనే రైట్ మనకు వచ్చేస్తుంది. రైట్ టు సెట్ ఆఫ్ అనేది మనకు వస్తుంది. అంటే మనం ఇమీడియట్గా మనకు సంబంధించిన అకౌంట్స్ మనం అడ్జస్ట్ చేసుకుని రిమైనింగ్ పోర్షన్ మాత్రమే మనం ఎవరికైనా సరే ఇవ్వచ్చు. దట్ ఈస్ ద స్పెషల్ ప్రొవిజన్ ఫర్ దట్ బ్యాంకర్స్. సో ఇప్పుడు అది రెగ్యులర్ అకౌంట్ అనుకోండి, లోన్ అకౌంట్, అటువంటిప్పుడు మనం అడ్జస్ట్ చేయడానికి మనకేమవుతుంది. అలా కాకుండా అతనికి ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చామంటే ఏంటి దాని అర్థం? ఇట్ ఈస్ ఏ డ్యూ అమౌంట్. అది గోల్డ్ లోన్ ఉంది. అతనికి లేకపోతే ఇంకొక లోన్ అకౌంట్ ఉంది. అది ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ ఏదో సంథింగ్ ఉంది. అది వాడు కట్టలేదని చెప్పేసి నోటీస్ ఇచ్చాం. డ్యూ డేట్ దట్ మీన్స్ అదే నోటీస్ ఇచ్చాం పే చేయమని చెప్పి, రీపే చేయమని. అటువంటి సిచ్యువేషన్లో మనకు గార్నిష్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఎస్ అది ఆల్రెడీ హీ ఈజ్ లయబుల్, already confirmed through this notice. So in that case, we can set off that amount, available amount to with that loan account. Remaining balance unte ganaka appudu manam court ki information istam. So this is the only available balance in the name of the customer and JPC. So this is the right to set off what we'll do during that garnish order. Ade ikkada mention chesam. Okay nandi. Next, uncleared effects and subsequent credits in account. Any good points. Credit received subsequent to garnish order not attachable because debts due or accruing at the time of receipt of the order is only attachable. అంటే గార్నిష్ ఆర్డర్ వచ్చినప్పుడే అవైలబుల్గా ఉన్న ఫండ్స్ మాత్రం ఉంటాయి. దాని సబ్సిక్వెంట్గా వచ్చింది మనకేం కుదరదు. సపోజ్ గార్నిష్ ఆర్డర్ 2:30కి వచ్చింది, 3 గంటలకు 5 లక్షలు కట్టాడు అనుకోండి, 5 లక్షలకు సంబంధం లేదు కోర్టుకి, అది వాడిదే. However, in case where there is an agreement for withdrawal by the customer of unrealized credits, such amounts are attached. ఒకవేళ కనుక మనకేమైనా అరేంజ్మెంట్ ఉందనుకోండి, అంటే వాడి తరపున, అంటే ఏంటంటే దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ అన్రియలైజ్డ్ క్రెడిట్స్ అంటాం. అన్రియలైజ్డ్ క్రెడిట్స్ అంటే సపోజ్ మనం క్లియరింగ్లో అవతలకి చెక్లు పంపించిన తర్వాత మనకి ఇంటిమేషన్ వస్తుంది. ఇంటిమేషన్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం? క్రెడిట్ ఇస్తాం, బట్ క్లియరెన్స్ ఇవ్వం. ఆ ఫండ్స్ మీద క్రెడిట్ అయిన ఫండ్స్ మీద క్లియరెన్స్ ఇవ్వం. ఎప్పుడు ఇస్తాం మనం అంటే కంప్లీట్గా అవి ఆ ట్రాన్సాక్షన్ ఆ ఈవినింగ్ టైం అయ్యేంత వరకు కూడా అది పెండింగ్ వస్తుంది, అప్పుడే క్లియరెన్స్ ఇస్తాం. అన్అవైలబుల్ బ్యాలెన్స్, అవైలబుల్ బ్యాలెన్స్ అని అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే సింపుల్ క్రెడిట్ అయిన వెంటనే, అంటే దట్ మీన్స్ అన్రియలైజ్డ్ క్రెడిట్స్ మీద కూడా కస్టమర్ విత్డ్రా చేసుకునే అగ్రిమెంట్ కనుక ఉందనుకోండి, అటువంటప్పుడు ఆ ఫండ్స్ అవైలబుల్గా ఉంటే కదా కస్టమర్కి. సో ఎప్పుడైతే కస్టమర్కి అవైలబుల్గా ఉన్నాయో ఆటోమేటిక్గా దాని మీద హక్కు కోర్టు కూడా వస్తుంది కదా. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అరేంజ్మెంట్ ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ సచ్ ఏ థింగ్, అప్పుడు గార్నిష్ ఆర్డర్కి ఈ ఫండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో దీస్ ఫండ్స్ కెన్ బి అటాచ్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే పోర్షన్ ఆఫ్ ద లోన్ ఫెసిలిటీస్ నాట్ ఎట్ ఏ డ్రాన్ cannot be considered as a monies as it doesn't constitute debt at all and as such cannot be garnished. ఈ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్. మీరేం చేశారు? లోన్ ఫెసిలిటీ అంటే మీరు ఒక 5 లక్షలు ఓసీసీఓ లేకపోతే ఓడిఓ శాంక్షన్ ఇచ్చేసారు. అంటే ఏంటంటే లిమిట్ ఇచ్చేసేటప్పటికి నిన్నే ఇచ్చారు. సో ఇప్పుడు అతనికి ఎంతవరకు ఆ అమౌంట్ తీసుకోవచ్చు కస్టమర్ అంటే
5 lakhs లిమిట్ శాంక్షన్ చేశారు కాబట్టి టుడే ఇట్ సెల్ఫ్ హీ కెన్ విత్డ్రా దట్ 5 lakhs. కానీ ఈ 5 lakhs కస్టమర్ సంబంధించిందే, విత్డ్రాయబుల్ ఫండ్సే లోన్ ద్వారా. కానీ వెదర్ దీస్ ఫండ్స్ కెన్ బి అటాచ్డ్ బై ది గార్నిష్ ఆర్డర్ చేయొచ్చా అంటే చేయడానికి, ఎందుకంటే దిస్ ఈజ్ లోన్, నాట్ ది కస్టమర్స్ ఓన్ ఫండ్స్. అంటే లోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డిపాజిట్ అమౌంట్స్. సో ఈవెన్ హీ కెన్ విత్డ్రా దిస్ 5 lakhs, అతను విత్డ్రా చేసే పవర్స్ అతని ఫండ్స్ అతని హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పటికీ కూడా గార్నిష్ ఆర్డర్లోకి రావు. ఎందుకంటే దిస్ ఫెసిలిటీ, లోన్ ఫెసిలిటీస్ కెనాట్ బి, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెట్. సో డెట్ కెనాట్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ గార్నిష్ ఆర్డర్. నెక్స్ట్ జాయింట్ అకౌంట్స్. జాయింట్ అకౌంట్స్కి వస్తే కనుక గార్నిష్ ఆర్డర్ ఎలా ఉంటుంది? కేసెస్కి వస్తే కనుక ఈఆర్ఎస్. ఫస్ట్ కేసు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఈఆర్ఎస్. ద మనీస్ ఇన్ దట్ అకౌంట్ కెనాట్ బి అటాచ్డ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గార్నిష్ ఆర్డర్ కనుక వస్తే ఏ స్టేటస్లో వస్తే, అంటే ఏ రకంగా వస్తే ఆ రకంగానే. సపోజ్ ఇప్పుడు సింగిల్ నేమ్లో వచ్చింది అనుకోండి, ఏ అండ్ బి అనే అతనికి జాయింట్ అకౌంట్ ఉంది అనుకోండి, ఏ పేరును మాత్రమే గార్నిష్ ఆర్డర్ వచ్చింది అనుకోండి. సో ఏ పేరును ఉన్న అకౌంట్స్ మాత్రమే మనం అటాచ్ చేయాలి. ఏ అండ్ బిలో ఉన్న గార్నిష్ అది జాయింట్ అకౌంట్స్ మనం అటాచ్ చేయడానికి లేదు. సో వాట్ ఎవర్ దట్ జాయింట్ మోడ్. కానీ ఇక్కడ ఈఆర్ఎస్ అంటే అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ఆర్ఎస్కి వచ్చేటప్పటికి ఎఫ్ఆర్ఎస్ ఇస్ డిఫరెంట్. ఎఫ్ఆర్ఎస్లో ఏంటంటే సింగిల్ కింద లెక్క. ఎందుకంటే ఈవెన్ ఇట్ ఈజ్ ఏ జాయింట్ అకౌంట్, మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇస్ జాయింట్ అయినప్పటికీ కూడా సర్వేయర్ ఉన్నాడు. సర్వేయర్ ఎప్పుడు వస్తారు? ఫార్మర్ కనుక చనిపోతే అప్పుడు సర్వేయర్ వస్తాడు. అంటే అప్పుడు దాకా అతను సింగిల్ కింద లెక్క. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కనుక గార్నిష్ ఆర్డర్ కనుక వచ్చింది అనుకోండి, ఇట్ కెన్ బి అటాచ్డ్ ఈవెన్ ద గార్నిష్ ఆర్డర్ ఈజ్ ఇన్ ద ఫార్మర్స్ నేమ్ ఓన్లీ బికాస్ ద మనీ ఈజ్ ఎ డెట్ and accruing to the farmer in his lifetime and to the surveyor only after the death of that farmer. అంటే ఏంటంటే ఇది జాయింట్ నేచర్ కింద రాదు. సర్వైవర్కి ఎప్పుడు వస్తుంది? ఫార్మర్ ఉన్నంత కాలం అతనిదే. సో సింగిల్ మోనోపోలీ. సో అతను చనిపోతే కనుక అప్పుడు వస్తుంది జాయింట్ పర్సన్. సో ఆ రకంగా ఏంటంటే సింగిల్ అకౌంట్ కింద ట్రీట్ చేస్తాం, చేసి అది మనం అటాచ్ చేస్తాం. ట్రస్ట్ అకౌంట్స్. ట్రస్ట్ అకౌంట్కి వచ్చేటప్పటికి ఇట్ కెనాట్ బి అటాచ్. ఎట్టి పరిస్థితుల్లోనూ అది అటాచ్ చేయడానికి లేదు గార్నిష్ ఆర్డర్. ఎందువల్ల అంటే ఇఫ్ ద జడ్జిమెంట్ డెటార్ హ్యాస్ డిపాజిటెడ్ ద మనీ యాజ్ ఎ ట్రస్టీ. ఎందుకంటే ఇక్కడ హియర్ బ్యాంక్ దగ్గర, అంటే జడ్జిమెంట్ డెటార్ అంటే ఎవరు? జడ్జిమెంట్ డెటార్ అంటే కస్టమర్. కస్టమర్ ఏం చేశాడు? మన దగ్గర ఒక నమ్మి మనకి ఇచ్చాడు అమౌంట్, మన బ్యాంక్లో ఇచ్చాడు. అంటే అతను ఏమంటాడు? మనం ట్రస్టీ అంటాం. ఓకే. సో సారీ, కెనాట్ బి అటాచ్డ్. ట్రస్ట్ అకౌంట్స్ కెనాట్ బి అటాచ్డ్ అంటే ఏంటంటే, సపోజ్ జడ్జిమెంట్ డెటార్. హూ ఇస్ జడ్జిమెంట్ డెటార్? దట్ మీన్స్ డిపాజిటర్ ఆర్ కస్టమర్. ఓకే, అతను మన దగ్గర మనీ డిపాజిట్ చేశాడు, యాజ్ ఏ ట్రస్టీ కింద డిపాజిట్ చేశాడు. అంటే ఈ అమౌంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు. అంటే నార్మల్ కోర్సులో కాకుండా మీ దగ్గర భద్రంగా ఉంచండి, ఇది నేను తర్వాత తీసుకుంటాను అనే కండిషన్. అంటే ఏంటి? మన దగ్గర ఇచ్చింది ఏంటి? ఒక కండిషన్ పెట్టి ఇచ్చాడు, మీరు భద్రంగా ఉంచుతారు అనే ఉద్దేశంతో నేను ఇస్తున్నానని చెప్పి. జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఏ డీడీ. డీడీ ఉందనుకోండి, డీడీ అలాగే ఇస్తాం కదా. డీడీ మనకి డబ్బులు కడతాం, ఒక 20,000 30,000 కడతాం. కట్టిన తర్వాత ఆ 30,000 మనం ఏం చేయాలంటే బెనిఫిషరీకి క్లెయిమ్ చేస్తే కనుక ఆడికి ఇచ్చేదాంత వరకు మన దగ్గర పెట్టుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్రస్టీగా మనం యాక్ట్ చేస్తాం ఈ మనీకి, మన కస్టమర్ మన దగ్గర పెట్టిన అమౌంట్కి. అటువంటి ట్రాన్సాక్షన్ కనుక ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ కోర్టు కూడా మనకి అటాచ్ చేయడానికి లేదు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. పార్ట్నర్షిప్ అకౌంట్కి వచ్చేటప్పటికి పర్సనల్ అకౌంట్ ఆఫ్ ద పార్ట్నర్ కెన్ బి అటాచ్డ్ ఫర్ ద ఫర్మ్స్ డెట్
because partners are jointly and severally liable for the firm's debts. The firm account cannot be attached for individual debts of that partners. ఇప్పుడు పార్ట్నర్స్ ఉన్నారు, నలుగురు పార్ట్నర్స్. అందులో ఈ పార్ట్నర్స్కి ఒక అకౌంట్లో, పార్ట్నర్ అకౌంట్లో ఒక 10 లక్షలు ఉంది. ఓకే, అతను ఏంటంటే హీ ఈజ్ ఏ పార్ట్నర్ కెపాసిటీలో అతనికి ఆ అమౌంట్ చెక్ రూపంలో రావటం, లేకపోతే అమౌంట్ ఉండటమో ఏదో వచ్చి రావడం జరిగింది. ఓకే, సో ఇతనికి పార్ట్నర్ కెపాసిటీలో కనుక అమౌంట్ వచ్చిందనుకోండి ఒక పార్ట్నర్కి, అది ఏం చేయాలి? హీ షుడ్ రూట్ టు దట్ పార్ట్నర్షిప్ అకౌంట్, అంతేగాని పర్సనల్ అమౌంట్ అవ్వదుగా. సో అటువంటప్పుడు గార్నిష్ ఆర్డర్ వచ్చినా కూడా దే కెనాట్ అటాచ్, వీ కెనాట్ అటాచ్ దట్ పార్ట్నర్స్ అకౌంట్. అది కాకుండా ఇండివిజువల్ అకౌంట్లో ఉందనుకోండి, ఇండివిజువల్ అకౌంట్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్ కాకుండా సెపరేట్ తన ఇండివిజువల్ నేమ్తో అకౌంట్ ఉందనుకోండి, అక్కడ కనుక 10 లక్షలు ఉందనుకోండి, దట్ కెన్ బి అటాచ్. అంటే ఈ రెండు ఎలా తెలుస్తాయంటే, ఆ చెక్కులు కూడా మన చెక్లు ఐడెంటిఫికేషన్ తెలిసిపోతుంది. ఏ సో అండ్ సో లక్ష్మణరావు పార్ట్నర్ ఆఫ్ దట్ ఫర్మ్ అన్నాడు అనుకోండి, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద యాజ్ ఏ పార్ట్నర్ కింద వచ్చింది అమౌంట్ చెక్ ఎక్కడి నుంచో. అలా కాకుండా సో అండ్ సో రామారావు అని చెప్పి వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ ఇండివిజువల్ అకౌంట్. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ ఆపరేషన్స్ కూడా సైన్ చేసేటప్పుడు ఇండివిజువల్గా అయితే సంతకం పెడతాడు. పార్ట్నర్షిప్ కింద అయితే కనుక, పార్ట్నర్ అయితే కనుక ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద పార్ట్నర్ అతను పెడతాడు, రామారావు పార్ట్నర్ ఆఫ్ దట్ లక్ష్మీ ఇండస్ట్రీస్ అనేది పెడతారు. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ దట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. అలా కాకుండా ఫర్మ్ అకౌంట్ వచ్చింది అనుకోండి, ఫర్మ్ అకౌంట్ మీద వచ్చింది అనుకోండి, దేని గార్నిష్ ఆర్డర్. ఓకే, అది వచ్చింది ఫర్మ్ అకౌంట్ కింద వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఫర్మ్కి సంబంధించిన పార్ట్నర్స్ ఇండివిజువల్ పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే, దానికి అటాచ్ చేయొచ్చా అంటే అటాచ్ చేయడానికి లేదు. ఫర్మ్ అకౌంట్ ఉంటే ఫర్మ్ అకౌంట్ మీద ఉన్న ఆ ఫర్మ్ ఎగ్జాక్ట్గా ఆ నేమ్లో ఉన్న అకౌంట్స్ మాత్రమే అటాచ్ చేయాలి. పార్ట్నర్స్ అకౌంట్స్ మనం అటాచ్ చేయడానికి లేదు. ఓకే, I missed one point here. Personal account of the partners also can be attached. ఎందువల్లంటే మనం ఇందాక అటాచ్ చేయకూడదు అన్నాం, పొరపాటు అది. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ఆల్రెడీ బైండ్, జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ కింద పార్ట్నర్షిప్లో బైండ్ అవుతున్నారు కాబట్టి అక్కడ ఏంటంటే పర్సనల్ అకౌంట్లో కనుక 10 lakhs ఉందనుకోండి, ఓకే, గార్నిష్ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఫర్మ్స్ డెట్ కింద ఏదో వచ్చిందనుకోండి, అంటే ఫర్మ్ మీద ఇచ్చాడు అనుకోండి గార్నిష్ ఆర్డర్. సో ఫర్మ్ పార్ట్నర్స్కి ఇండివిజువల్ అకౌంట్లో, పర్సనల్ అకౌంట్లో కూడా బ్యాలెన్స్ ఉన్నాయనుకోండి, దట్ కెన్ బి అటాచ్డ్ టు ద ఫర్మ్స్ అకౌంట్. ఎందువల్ల? బికాజ్ దీస్ పార్ట్నర్స్ ఆర్ జాయింట్లీ అండ్ సెవరల్ లైబుల్ టు దట్ అనే అగ్రిమెంట్లో బైండ్ అయి ఉన్నారు. ఇక్కడ రెండోది ఏంటంటే మన ఫర్మ్ అకౌంట్ అనేది కెనాట్ బి అటాచ్డ్ ఫర్ ఇండివిజువల్ డెట్స్ ఆఫ్ ద పార్ట్నర్. ఇక్కడ మాత్రం రివర్స్. ఓకే, జస్ట్ ఐ డిడ్ ఏ మిస్టేక్. నెక్స్ట్ లిక్విడేటర్కి వస్తే, లిక్విడేటర్ అంటే కంపెనీకి సంబంధించింది. వెన్ ఏ కంపెనీ ఈజ్ ఏ జడ్జ్మెంట్ డెటార్, కంపెనీ కనుక జడ్జ్మెంట్ డెటార్ అనుకోండి, ఓకే, an order attaching the accounts of the liquidator cannot be passed on, the money doesn't belong to the company but to the liquidator. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, జడ్జిమెంట్ డెటార్కి వచ్చేటప్పటికి కంపెనీ మీద కనుక వస్తే కనుక, జడ్జిమెంట్ డెటార్ అయితే కనుక ఇక్కడ డైరెక్టర్స్ ఇంక అటువంటి ఏ ఉండవండి, రిసీవర్ ఉంటారు. లిక్విడేట్ ఎప్పుడైతే ఇది లిక్విడేట్ కింద వచ్చేసిందో, ఓకే, ఆ లిక్విడేటర్స్ని అపాయింట్ చేసేస్తారు కోర్టు. ఆ లిక్విడేటర్ వస్తారు, వచ్చినప్పుడు దాని మీద కనుక ఆర్డినేషన్ ఉన్నప్పటికీ కూడా, సో దే కోర్ట్ వీ కెనాట్ అటాచ్ దట్ ఫండ్స్ అవైలబుల్ విత్ దట్ కంపెనీ. అంటే ఆ మనీ అంతా ఏమవుతుందంటే, కంపెనీ దగ్గర ఉన్న మనీ అంతా ఎవరికి చెందుతుందంటే లిక్విడేటర్కి చెందుద్ది. ఎందుకు చెందుతుందంటే, పక్కన గార్నిష్ ఆర్డర్ పెండింగ్ పెడతాం, అది ఎఫెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ లిక్విడేషన్లోకి వెళ్తుంది కాబట్టి, కంపెనీ అయినప్పటికీ ఏముంటారు అందులో, షేర్ హోల్డర్స్ ఉంటారు. సో షేర్ హోల్డర్స్కి ముందు సెటిల్ చేయాలి, చేసిన తర్వాత అవైలబుల్గా ఏమైనా అమౌంట్ ఉంటే కనుక అప్పుడు గార్నిష్ ఆర్డర్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇది ఇలాగే ఉండగా గార్నిష్ ఆర్డర్ ఎఫెక్ట్ చేయకూడదు. సో దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ దట్ లిక్విడేషన్.
నెక్స్ట్, వెన్ గార్నిష్ ఆర్డర్ డజంట్ నేమ్ ద కస్టమర్ కరెక్ట్లీ, కస్టమర్ నేమ్ కనుక కరెక్ట్గా మెన్షన్ చేయలేదు అనుకోండి, ద బ్యాంక్ ఈజ్ నాట్ బౌండ్ టు యాక్ట్ అపాన్ ఇట్ అండ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పాసింగ్ చెక్స్ టిల్ ద ఆర్డర్ ఈజ్ అమెండెడ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సో అండ్ సో అని చెప్పేసి కస్టమరు రామకృష్ణ శర్మ, రామకృష్ణారావు మీద గార్నిష్ ఆర్డర్ వచ్చింది. యాక్చువల్ రామకృష్ణారావు అన్నవాడు లేడు, రామకృష్ణ శర్మే ఉన్నాడు మన దగ్గర కస్టమర్ కింద. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చిన గార్నిష్ ఆర్డర్లో ఇంటెన్షన్ ఈజ్ అతనే పర్సన్, కానీ పేరు మాత్రం తేడా వచ్చింది. అది సర్నేమ్ కావచ్చు, ఎబ్రివేషన్ కావచ్చు, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా కావచ్చు. సో బ్యాంక్ ఈజ్ నాట్ బౌండ్, ఇప్పుడు చేయాల్సిన పని ఏం లేదు, ఆ పర్లేదులే రావు శర్మ ఇద్దరు ఒకటే అని చెప్పేసి వెళ్ళాల్సిన పని లేదు. సో వీ కెన్ రిటర్న్ ఇట్, చెప్పేసి సార్ ఇందులో పేర్లు ఎవరు లేరని చెప్పి. ఈ లోపల మనం ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా ట్రాన్సాక్షన్స్ అన్ని చేసేస్తాం, చెక్స్ పాసింగ్ అని కూడా వస్తూ ఉంటాయి, మనం చేసేస్తాం. చేసేసిన తర్వాత ఓకే, అది అమెండ్మెంట్ రానివ్వండి, అమెండ్మెంట్ వెళ్ళిపోయి వెళ్తారు గార్నిష్ కోర్టు మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ ఇస్తుంది, లేదు లేదు రామకృష్ణరావు కాదంటే రామకృష్ణ శర్మేను, సో వీఆర్ గివింగ్ దిస్ ఆర్డర్ అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ అమెండ్మెంట్ ఆర్డర్ ఇస్తారు. సో ఇచ్చినప్పుడు అప్పుడే మళ్ళీ ఫ్రెష్గా చూస్తాం తప్పితే ఈ పీరియడ్లో అంటే అది అమెండ్మెంట్ అయ్యేంత వరకు కూడా వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ పాస్డ్, ఓకే దట్ ఈస్ పాస్డ్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ దట్ ఎర్లియర్ గార్నిష్ ఆర్డర్. ఆ గార్నిష్ ఆర్డర్కి సంబంధం లేదు, వీఆర్ రైట్ అండ్ బ్యాంకర్ యాజ్ ఎ డ్యూటీ బౌండ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, అందుకంటే మనం అమెండ్మెంట్ వచ్చి కోర్ట్ ఆర్డర్ వచ్చేదాకా ఇవన్నీ పెండింగ్ పెట్టాలి, గార్నిష్ ఆర్డర్ ఆల్రెడీ వచ్చింది, నేమ్ కరెక్షన్ కోసం మేము వెనక పంపించేసాం అది అని చెప్పేసి మీరు ఈ ట్రాన్సాక్షన్స్ పాస్ చేయకుండా ఆపాల్సిన పని లేదు. యూ కెన్ పాస్ ఇట్ అండ్ యూ విల్ బి వెరీ వెల్ ప్రొటెక్టెడ్. ఇన్ కేస్ కస్టమర్ is having more than one account in the branch, one is in debit and other is in the credit balances, the net result if in credit can be attached. It is a beautiful. ఇప్పుడు ఏంటంటే in case customer is having more than one account in that bank's branch, అంటే ఏంటంటే సపోజ్ అతనికి కరెంట్ అకౌంట్, అదర్వైజ్ ఎస్బీఐ అకౌంట్లో 2-3 అకౌంట్లు ఉన్నాయి, ఒక దాంట్లోనేమో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, రెండో దాంట్లో ఏంటంటే టీఓడి లేని నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ కరెంట్ అకౌంట్లో కూడా డెబిట్ బ్యాలెన్స్లో ఉండొచ్చు. ఓకే, సమ్ టైమ్స్ వీళ్ళలో టీఓడి ఇస్తాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మీకు గార్నిష్ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద లోన్స్, గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద డిపాజిట్స్ వన్ అండ్ ద డిపాజిట్స్ కేసు వన్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ కేసు వన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు నెట్ బ్యాలెన్స్ అరే అవుతాం. సపోజ్ మీ కరెంట్ అకౌంట్లోనే ఒక 5,000 ఉంది, నెగిటివ్లో ఉంది, డెబిట్ బ్యాలెన్స్లో ఉంది, సేవింగ్స్ బ్యాంక్లో మీకు 3,000 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, గార్నిష్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా ఈ 2 అకౌంట్లు కూడా మనం సెట్ ఆఫ్ చేస్తాం. చేసినప్పుడు ఓకే, 5,000కి ఈ 3,000 క్రెడిట్ పోతే 2,000 డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క. సో ఇన్ దట్ కేస్ డెబిట్ బ్యాలెన్స్ కెనాట్ బి అటాచ్డ్ అండర్ గార్నిష్ ఆర్డర్, వీ కెనాట్ డూ ఇట్. అలా కాకుండా సపోజ్ ఇది కరెంట్ అకౌంట్లో 5,000 ఉంది, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 15,000 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే 5,000 డెబిట్ 15,000 క్రెడిట్ ఉన్నప్పుడు రెండు కనుక మనం మిక్స్ చేస్తే సెట్ ఆఫ్ చేస్తే కనుక నెట్ బ్యాలెన్స్ 10,000 ఉంటుంది. సో దిస్ 10,000 ఈజ్ అవైలబుల్ టు దట్ కోర్ట్, గార్నిష్ ఆర్డర్ మార్క్ చేస్తాం. సో అది ఆ పాయింట్లో ఇక్కడ చెప్తాం. ఇన్ కేస్ కస్టమర్ ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ అకౌంట్ ఇన్ ద బ్యాంక్స్ బ్రాంచ్, one is in debit and other is in the credit balance, the net result if it in credit can be attached. Debit cannot be attached. But if the debit balance is in the loan account which has not been recalled by the bank on the date of service of the order, credit into another account cannot be adjusted. నేను ఇందాక చెప్పిన పాయింట్, క్రాప్ లోన్ ఇచ్చారు, ₹1,00,000 ఉంది అంటే ఏంటి, డెబిట్ బ్యాలెన్స్ అంటే మనకు రావాల్సిన డెట్ కింద లెక్క. అట్ ది సేమ్ టైం అది 1 lakh అనుకున్నాం, అట్ ది సేమ్ టైం 3 lakhs ఏమో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఇప్పుడు గార్నిష్ ఆర్డర్ వచ్చింది, వచ్చేటప్పటికి గబగబా ఈ 3 లక్షల్లో ₹1,00,000 క్రాప్ లోన్ కట్టేయాల్సిన పని లేదు, కట్టకూడదు కూడా. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ రీకాల్డ్ దట్ అడ్వాన్స్. రీకాల్డ్ అంటే ఏంటంటే డ్యూ అవ్వలేదు, దాని నోటీస్ కూడా ఇవ్వలే, కట్టాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు వాడు.
రెగ్యులర్ అకౌంట్ కింద లెక్క. అటువంటి అప్పుడు యూ హ్యావ్ టు ఇగ్నోర్ దట్ అకౌంట్, యూ కెనాట్ సెట్ ఆఫ్ దీస్ 2 అకౌంట్స్. సో మనం ఏం చేస్తామంటే ఈ 3 lakhs అవైలబుల్ క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే మనం గార్నిష్ ఆర్డర్ కింద చేస్తాం, ఆ లోన్ అడ్జస్ట్ చేయకూడదు. ఒకవేళ కనుక లోన్ ఆల్రెడీ రీకాల్ చేసి ఉంటే అప్పుడు మనం సెట్ ఆఫ్ చేసుకుని మన లోన్ అడ్జస్ట్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ యూ కెన్ గివ్ టు దట్ కోర్ట్, అంటే మార్క్ చేయొచ్చు గార్నిష్ ఆర్డర్ ఎఫెక్ట్ అమౌంట్. The bank cannot appropriate the credit balance towards the contingent liabilities of the customer when the garnish order is a service. అలాగే సేమ్ థింగ్ కంటింజెంట్ లయబిలిటీస్ అని ఉంటాయి. కంటింజెంట్ లయబిలిటీస్ అంటే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ఎనీ గ్యారంటీ, ఎల్సీస్, ఇవన్నీ కూడా కంటింజెంట్ లయబిలిటీస్. అంటే మీరు జస్ట్ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ యూ హ్యావ్ ఎక్స్టెండెడ్, అండ్ ఇఫ్ ద ప్రామిస్ ఫెయిల్డ్ బై ద కస్టమర్ దెన్ ఇట్ విల్ బి టర్మ్డ్ యాజ్ ఏ ఫండ్ బేస్డ్. అంటే మనం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి మనకి లయబిలిటీ కింద ఫిక్స్ మారుతుంది. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ we cannot anticipate this when it will happen. That's why we'll say that it is a contingent liabilities అంటాం. అటువంటి సిచ్యువేషన్స్ లో ఓకే మన క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే కనుక మనం సెటప్ చేయొచ్చు అని చేయకూడదు. అట్ ఎనీ కాస్ట్ వీ షుడ్ నాట్. సో గార్నిష్ ఆర్డర్ అనేది మనం దానికి అటాచ్ చేయకూడదు. నెక్స్ట్ బ్యాలెన్సెస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా కెనాట్ బి అటాచ్. ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్స్ అవుట్ సైడ్ ఇండియా, విత్ ఇన్ ద కంట్రీలోనే మన జ్యూరిడిక్షన్ పనిచేస్తుంది. ఓకే, అవుట్ సైడ్ అయినప్పటికీ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్. వాళ్ళ జ్యూరిడిక్షన్, వాళ్ళ కోర్టు, వాళ్ళ సిస్టమ్ అంతా జ్యుడిషియల్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. సో వీ కెనాట్ అప్లై టు దట్ అవుట్ సైడ్ అకౌంట్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్సెస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా కెనాట్ బి అటాచ్డ్ బికాస్ అవుట్ సైడ్ నో జ్యుడిషియల్ లిమిట్స్. ద అబౌవ్ రూల్స్ అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐటీ ఆర్డర్. ఇంతవరకు మనం చెప్పుకున్న కూడా ఐటీ అటాచ్మెంట్ ఆర్డర్ కూడా వర్తిస్తాయి. బట్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ దట్ ఐటీ ఏంటంటే ఎనీ డెట్ డ్యూ అండ్ పేయబుల్. అంటే ఏంటంటే ఐటీలో ఎలాగో డెట్ డ్యూ అండ్ పేయబుల్స్ కూడా అంటే టు బి పేడ్ కూడా వచ్చేస్తాయి. అంటే ఫ్యూచర్ ఎక్రూవల్స్ కూడా ఐటీలో అటాచ్ చేస్తాం. ఓకేనండి. అంటే మనం ఏమంటున్నాం అంటే దాని అర్థం చిన్న ఎగ్జాంపుల్, 2:30కి గార్నిష్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం, 2:30 తర్వాత 3 గంటలకి 5 లక్షలు కట్టాడు, అది రాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఆ టైం రిసీవ్ చేసుకున్న టైం తర్వాత వచ్చే క్రెడిట్స్ ఏమి మనం అప్లై చేయం అంటున్నాం. కానీ అదే ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చామనుకోండి అటాచ్మెంట్ ఆర్డర్కి, 2:30 తర్వాత మీరు 5 లక్షలు కట్టిన, 3 లక్షలు కట్టిన, అది కూడా మీకు అటాచ్ అవుతుంది. సో దట్ ఈస్ ద డెట్ డ్యూ అండ్ పేయబుల్ అంట. ఎనీ డెట్ డ్యూ and debts due but not payable on the date of receipt of that notice. Debts due but not payable on the date of receipt of that notice. Due అయ్యి బట్ నాట్ పేయబుల్, అవి కూడా మీకు ఇందులో వస్తాయి. అంటే మీరు పే చేయకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా పే చేయాల్సి వస్తుంది కాబట్టి that will be also can be attached in the case of IT, and that is so powerful than this garnish order IT. Next, any amount receivable depends on subsequently వచ్చిన అమౌంట్స్ కూడా అవి అటాచ్ చేస్తాయి. అండ్ జాయింట్ అకౌంట్స్ కెన్ బి ఆల్సో అటాచ్. జాయింట్ అకౌంట్స్ కూడా అటాచ్ అయిపోతాయి. గార్నిష్ ఆర్డర్లో అటాచ్ అవ్వవు కానీ దీంట్లో అటాచ్ అవుతుంది. ఎలాగా అంటే దానికి షేర్ అనేది కనుక వాళ్ళు ప్రీఫిక్స్ చేసుకోకపోతే అట్ ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ దట్ వన్ అరేంజ్మెంట్ కనుక లేకపోతే కనుక 50-50. అలా కాకుండా జాయింట్ అకౌంట్స్లో నాది 75% షేర్, 25% షేర్ అని చెప్పి అని రాసుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ 75% అతని మీద కనుక గార్నిష్ అయితే 75% హోల్డ్ చేస్తాం. 25% మీద అతనికి గార్నిష్ అడిగితే 25% వరకు హోల్డ్ చేస్తాం. ఏమీ లేనప్పుడు 50-50 కింద తీసుకుంటాం. నెక్స్ట్, బ్యాంకర్స్ లీన్. Lien is the right of the banker to retain possession of the goods and securities owned by debtor until the debt due from the latter is paid. Bankers lien అనేది ఏంటంటే లీన్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ we can say simple example of that టైలర్కి మీరు బట్టలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత స్టిచ్చింగ్ ఛార్జెస్ 500 అంటాడు. సో ఎప్పుడు రమ్మంటాడు. సో మనం వెళ్ళలేదనుకోండి, వెళ్ళకపోయినంత మాత్రాన వాడు అమ్మేసుకొని దాని డబ్బులు ఇచ్చేసాడు. ఎందుకంటే వాడు రావాల్సిన 500 రూపాయలు కుట్టేసాడని రెడీ చేసి పెట్టాడు, కానీ పట్టుకెళ్ళేవాడు రావట్లా. ఈవెన్ ఆఫ్టర్ 6 months or 3 months ఆల్సో హీ కెనాట్ డూ ఎనీథింగ్. హీ హ్యాస్ టు కీప్ హోల్డ్ ఇట్. అంత ఉంచుకోవాల్సిందే వాడు. అంతేగాని సైజ్ చేసేసి అమ్మేయడానికి వాడికి లేదు, అథారిటీ లేదు.
So it's called as a lien అంట. Just he has to hold it until the recovery of his charges. But bankers lien అనేది డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే మనకు ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం వీఆర్ నాట్ టైలర్స్. ఎందుకంటే మన బ్యాంకులో లోన్ ఉంది వాడికి డిపాజిట్ ఉంది. డిపాజిట్ మెచ్యూర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం వీ కెన్ అడ్జస్ట్ దిస్ అమౌంట్ టు దట్ లోన్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఓన్లీ వాడికి అవైలబుల్గా ఇచ్చేస్తాం. అంటే మీకు ఏంటంటే బ్యాంకర్స్ లీన్ అంటే సెట్ ఆఫ్ అనేది వస్తుంది. అంటే హోల్డ్ చేసి అంటే సపోజ్ ఏం లేదండి, సపోజ్ ఎల్ఈడి ఉంది, లోన్ అగెన్స్ట్ డిపాజిట్. ఒక 1 lakh డిపాజిట్ ఉంది, 50,000 అప్పు తీసుకున్నాడు, లోన్ అగెన్స్ట్ డిపాజిట్ అంటాం, లోన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాడికి టైం ఇచ్చాం 1 year. 1 year అయిన తర్వాత కూడా కట్టలేదు. కట్టబోయేటప్పటికి వాడు కట్టేదాకా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇట్ ఈస్ ఎ స్పెషల్ ప్రొవిజన్ గివెన్ టు దట్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ బ్యాంకర్స్ లీన్. యాజ్ పర్ దట్ వీ కెన్ అప్లై ద సెట్ ఆఫ్. అంటే ఏం చేస్తాం, లిక్విడేట్ చేసేస్తాం డ్యూ డేట్కి. చేసేసి డిపాజిట్లో ఉన్నది మొత్తం 1,10,000 ఎంత వచ్చింది అనుకోండి, 50,000 చిల్లరేమో లోన్ కట్టేస్తాం, మిగతాది వాడి అకౌంట్లో పడేసి ఉంచుతాం, అంతే. దట్స్ ఆల్. And a banker acquires his right to sell the goods which came into his possession in the ordinary course of banking business in case the debt is not paid. Bankers lien ఎటువంటిది అంటే ఇందాక చెప్పిందే, అంటే ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వచ్చి దానికి అన్నిటికీ కూడా మనం లీన్ మార్క్ చేయగలం. అలా కాకుండా అవుట్ ఆఫ్ నార్మల్ కోర్స్ అయితే కనుక మనం ఇచ్చేది. అంటే ఏంటంటే సపోజ్ మీకు డిపాజిట్ రిసీట్ ఎందుకు ఇచ్చాడు, యాజ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీ కింద ఇచ్చాడు మీకు. ఓకే, ఎగెనెస్ట్ దట్ సెక్యూరిటీ ఓన్లీ యూ హ్యావ్ గివెన్ 50,000 టు ద పర్సన్, దట్ ఈస్ కాల్డ్ ద లోన్ ఎగెనెస్ట్ డిపాజిట్ అంటున్నాం. అది నార్మల్ బ్యాంకింగ్ కోర్సులో కొలాటరల్ అనేది ఒక పార్ట్, ఆ ప్రోడక్టే అటువంటిది. అలా కాకుండా ఎక్కడైనా టేబుల్ మీద ఒక రిసీట్ పెట్టాడు అనుకోండి, డిపాజిట్ రిసీట్, అది మీరు కొలాటరల్ కింద ఏమి ఇవ్వాల, అది మీరు తీసుకోవడానికి కూడా లేదు, ఏదో మర్చిపోయాడు, డిశ్చార్జ్ చేసిందే. అంత మాత్రాన నా ప్రిన్సిపల్లో ఉంది కదా, నా టేబుల్ మీద ఉంది కదా, ఆ తర్వాత వాడు తీసుకున్న లోన్ కట్టట్లేదని చెప్పేసి దీన్ని అడ్జస్ట్ చేయడానికి లేదే. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు దట్. అదే కనుక ఈ డిపాజిట్ సెక్యూరిటీ కింద ఇస్తున్నామండి, పలానా బిజినెస్ లోన్కి నేను ఈ డిపాజిట్ రిసీట్ నేను కొలాటరలైజ్ చేశానని చెప్పేసి మనకి అక్కడ ఇన్ రైటింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ లో ఆ పర్టికులర్ డిపాజిట్ రిసీట్ మన హ్యాండ్ ఓవర్ లో వచ్చినట్టు లెక్క కాబట్టి, మంద కాబట్టి, అప్పుడు మనం సెట్ ఆఫ్ చేయగలుగుతాం. సో అది ఇంపార్టెంట్. ఈ క్లాజ్ ఉంటేనే చేయాలి, అదని చేయకూడదు. నెక్స్ట్, సెక్షన్ 171 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గివ్స్ ద బ్యాంకర్ an absolute right of general lien on all goods and securities received by that banker. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 171 ప్రకారం బ్యాంకర్కి అబ్సల్యూట్ రైట్ ఆఫ్ జనరల్ లీన్ అనేది ఇచ్చింది. అదేంటంటే సే హియర్, దాని ప్రకారం మనకి ఏదైనా సరే గూడ్స్ అండ్ సెక్యూరిటీస్ కనుక మనం తీసుకున్నప్పుడు జనరల్ లీన్ అనేది మనం మార్క్ చేయొచ్చు. అబ్సల్యూట్ రైట్ అనేది మనకి ఉంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం బ్యాంకర్కి. అది ఎలాగా అనంటే, సపోజ్ ఇప్పుడు మీకు మనం గోల్డ్ లోన్స్ ఇస్తున్నామండి, గోల్డ్ లోన్స్ ఇస్తాం. గోల్డ్ లోన్స్ ఇచ్చిన తర్వాత క్రాప్ లోన్స్ కూడా ఇస్తాం. ఓకే, గోల్డ్ లోన్ వాడు ఏం చేశాడు, కట్టేశాడు. క్రాప్ లోన్ ఆల్రెడీ ఎన్పిఏ అయిపోయింది. సో అయిపోయినప్పుడు ఈ ఈ ఈ గోల్డ్ లోన్ అంతా గోల్డ్ లోన్ కట్టేగా, అంటే గోల్డ్ లోన్ అక్కడ కట్టలేదు, యాక్చువల్గా ఆక్షన్ వేసేసాం, అది కూడా డిఫాల్ట్ అయిన అకౌంటే. ఆక్షన్ వేసేటప్పటికి నీకు ₹1,00,000 ఏమో జ్యూస్ మార్కెట్ వాల్యూ ఆక్షన్ రూపంలో వచ్చింది. అక్కడ మనకి డెట్ ఎంత అంటే కనుక 80,000 అనుకోండి సపోజ్. సో 1,00,000 - 80 × 20,000 మనకి మిగిలింది, మన హ్యాండ్లో ఉంది. ఆ 20,000 వీ కెన్ అడ్జస్ట్ టు దట్ అదర్ లయబిలిటీస్, వేరే లయబిలిటీకి మనం అడ్జస్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నమాట, బ్యాంకర్ అండ్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ జనరల్. ఎందుకంటే ఇది గోల్డ్ లోన్కి మాత్రమే ఇచ్చింది కదా, వేరే లోన్కి ఎందుకు లింక్ చేస్తాం అనేది ఏం లేదు. ఇట్ ఈస్ జనరల్ లీన్ on all goods and securities received by the banker. However, in case the customer inadvertently leaves a packet containing certain share certificates, LIC policies, FD receipts, etc., while leaving the bank, the banker
will have no right of lien over those securities because those were not given to the banker in the normal course of banking business. అదే చెప్పద్దా నార్మల్ కోర్సులో అంటే వాడు కనీసం అందుగురించి మనం గోల్డ్ లోన్ అగ్రిమెంట్స్ వాటిలో రాస్తాం అన్నమాట క్లాజు. ఓకే, జనరల్ లీన్ అనేది ఒక ఇంప్లాయిడ్ కండిషన్ కింద మెన్షన్ చేస్తాం. అలా కాకుండా ఒకవేళ టేబుల్ మీద కనుక వాడు డిపాజిట్ చెప్పాను కదా మీకు, డిశ్చార్జ్ చేసిన రిసీట్ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి. ఓకే, అమ్మయ్య దొరికింది, వీడి డిపాజిట్ రిసీట్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది కాబట్టి అని చెప్పేసి మీరు కట్టట్లేదు అన్న లోన్కి రిడ్యూస్ చేసే అవకాశం ఉంటుందని చేయకూడదు. ఎందుకంటే he has not mentioned anything related to that what is that collateral. ఆ రకంగా నాట్ పాసిబుల్. ఓకే, where a right can apply intended to sell. First point, a bankers generally gives the right to sell the properties of the debtor. ఏంటంటే ఇది జనరల్ లీన్ కాబట్టి జనరల్ లీన్ లో బ్యాంకర్స్ జనరల్ లీన్ అనేది ఏంటంటే ఇట్ గివ్స్ ద రైట్ టు సెల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డెటర్. డెటర్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా సేల్ చేయొచ్చు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఎ జనరల్ లీన్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద ఆల్. నెక్స్ట్, టు ఎ స్పెసిఫిక్ పర్సన్. This right under sections 171 is given not only to the banker but also to the factors. అంటే బ్యాంకర్స్ ఒక్కళ్ళకే ఇచ్చింది కాదు జనరల్ లీన్ అనేది. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ గివెన్ టు ద ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే మనం చెప్పాను చూడండి, అది కూడా బ్యాంకర్సే. ఎందుకంటే దే ఆర్ గివింగ్ అడ్వాన్సెస్ టు దట్ బిజినెస్ పీపుల్, ట్రేడర్స్ against the work, that means book debts. We will discuss that. And where fingers attorneys of the high courts etc. అండ్ ఈ కేటగిరీస్ అన్నింటిలో కూడా స్పెసిఫిక్ పర్పసెస్కి స్పెసిఫిక్ పర్సన్స్కి దిస్ బ్యాంకర్స్ లీన్ అనేది మనం అప్లికబుల్ చేయొచ్చు. అండ్ ఎగెన్స్ట్ ద కస్టమర్ దిస్ రైట్ కెనాట్ బి ఎక్సర్సైజ్ వెన్ ద డెటర్ హ్యాస్ ఎ జాయింట్ అకౌంట్. అదే కనుక జాయింట్ అకౌంట్ ఉందనుకోండి, వీ కెనాట్ ఎక్సర్సైజ్. అంటే ఏంటంటే సి హియర్ మనం డిస్కసింగ్ అబౌట్ దట్ జనరల్ లీన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ అన్న అతనికి లోన్ తీసుకున్నాడు. ఓకే, అతనికే డిపాజిట్ కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఈ సెటప్ చేయాలన్నా కూడా లీన్ మార్కింగ్ చేయాలన్నా కూడా రెండు కూడా సేమ్ స్టేటస్ కోలో ఉండాలి. అలా కాకుండా ఏ అండ్ బి పేరున కనుక డిపాజిట్ ఉందనుకోండి జాయింట్గా, అప్పుడు ఏ అన్న అతనికి లోన్ ఉందనుకోండి, సో అది డ్యూ అయిపోయినప్పటికీ ఇక్కడ లోను ఈ జాయింట్ అకౌంట్ నుంచి సెటప్ చేయడానికి లేదు. అది ఇక్కడ. సో ఎగెన్స్ట్ ద కస్టమర్ అంటే దిస్ రైట్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ వెన్ ద డెటర్ హ్యాజ్ ఎ జాయింట్ అకౌంట్. ఓకే, చేస్తే కనుక ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద కస్టమర్ అవుతుంది. నెక్స్ట్, వేరే రైట్ కెనాట్ అప్లై. ఎప్పుడు మనం అప్లై చేయలేం. సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్. ఇక్కడ మనం సెట్ ఆఫ్ కానీ లీన్ మార్కింగ్ కానీ చేయడానికి లేదు. ఎందుకంటే సపోజ్ మనకి టెంపుల్ వాడు ఆర్నమెంట్స్ ఇచ్చాడు, ఆర్నమెంట్స్ సేఫ్ కస్టడీ కింద చిన్న పార్సిల్ బాక్స్లో పెట్టి క్లోజ్డ్ బాక్స్లోనే మనకి ఇచ్చాడు. వాడికి మనం ఏమైనా అడ్వాన్స్ ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు ఇది అమ్మేసే రైట్ మనకు ఉండదు. ఎందుకంటే ఇవి నార్మల్ కోర్సులో మనకేం రాలా. ఓకే, జస్ట్ ఇట్ ఈజ్ ఎ ట్రస్టీ కింద మనం యాక్ట్ చేస్తాం. సో ట్రస్టీగా మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ బెనిఫిషరీకి మనం ఎప్పుడు కూడా మనం ఆన్సరబుల్. సో మనం దీన్ని ముట్టుకోవడానికి లేదు. అలాగే డాక్యుమెంట్స్ మనీ డిపాజిట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. అలాగే మనకి ఏదైనా డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఇందాక చెప్పాను మీకు డాక్యుమెంట్ అంటే ఏదైనా ఒక డిశ్చార్జ్ చేసిన డిపాజిట్ రిసీట్ కానీ షేర్ సర్టిఫికేట్ కానీ మన టేబుల్లో పెట్టి మర్చిపోయాడు అనుకోండి, లేదంటే సమ్ అదర్ పర్పస్కి మీరు చేసి పెట్టండి సార్, ఇది కొంచెం రిడీమ్ చేసి పెట్టండి అని చెప్పేసి వేరే అదర్ పర్పస్ అంటే యాజ్ ఏ ప్రిన్సిపల్ కింద మన ఏజెంట్ కింద మనకి ఇచ్చాడు అనుకోండి, సో అంతవరకే మనం అది హ్యాండిల్ చేయాలి. అంతేగాని మన చేతికి వచ్చింది కదా అని చెప్పేసి మన డైరెక్ట్కి మనకి అడ్జస్ట్ చేసుకుని సెట్ ఆఫ్ చేసుకునే రైట్ మనకు ఉండదు. అలాగే ఆర్టికల్స్ లెఫ్ట్ నెగ్లిజెంట్లీ ఇన్ బ్యాంక్స్ ప్రిమిసెస్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం టేబుల్లో. అలాగే ఇమ్మెచ్యూర్డ్ డెట్స్, దట్ మీన్స్ లీన్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ వెన్ ద డెట్ హ్యాస్ నాట్ బీన్ అట్ మెచ్యూర్డ్. నాట్ ఎట్ మెచ్యూర్డ్ అంటే డెట్ నాట్ మెచ్యూర్డ్ అంటే క్రాప్లోనే ఇచ్చారు, 1 yearకి టైం ఇస్తాం, 1 year అయిన తర్వాత కదా అప్పుడు డెట్ డ్యూ అయ్యి మెచ్యూర్ అవుతుంది. అప్పుడు దాకా కనుక లైబిలిటీ అనేది రెగ్యులర్ అకౌంట్ కింద లెక్క. సో దట్ వీ కెనాట్ టచ్. దానికి
లీన్ ఎక్సర్సైజ్ చేయడానికి లేదు, కెనాట్ ఎక్సర్సైజ్ when the debt has not been at matured. And stolen goods, అలాగే గూడ్స్ ఉన్నాయి, బ్యాంక్ కెనాట్ హ్యావ్ లీన్ ఓవర్ ఇట్ ఆల్దో ద ట్రాన్సాక్షన్ కెన్ టేక్ ప్లేస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. వాడు ఏదో పట్టుకొచ్చి మనకి ఏదైనా అంటే థెఫ్ట్ చేసిన గోల్డ్ పట్టుకొచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి, ఓకే, ఇచ్చినప్పుడు ఆ ఆర్నమెంట్స్ అన్ని కూడాను అది స్టోలెన్ ఆర్నమెంట్స్ అని చెప్పేసి తర్వాత ప్రూవ్ అయింది అనుకోండి, మనం చేయగలిగేది ఏమి లేదు. అంటే ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం దొంగ సరుకు మనం చీప్గా వస్తుందని చెప్పేసి కొని ఇంట్లో పెట్టుకున్నట్టే లెక్క. ఎందుకంటే రేపొద్దున పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం పట్టుకుపోతే మనం ఆ అవతలవాడికి మన అమ్మిన ఇచ్చిన డబ్బులు పోయినట్టే, ఈ వస్తువులు పోలీసు వాళ్ళు పట్టుకుపోతే ఇవి పోయినట్టే. కాబట్టి దానికి మనకి ఇంకా ఆప్షన్ అంటే ఏం లేదు, వీఆర్ ద లూజర్స్. ఓకేనండి. అండ్ యాజ్ అ నార్మల్ కోర్స్ అని చెప్పేసి మీరు డిపెండ్ చేసుకున్నా కూడా నెగ్గుతుంది. అండ్ నో సైమల్టేనియస్ రైట్స్ టు ద బ్యాంక్స్. సైమల్టేనియస్ రైట్స్ ఏంటంటే సెట్ ఆఫ్ లీను రెండు ఉంటాయండి. ఓకే, ఈ రెండు కూడా ఒకే కత్తిలో ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటారు చూడండి, ఆ టైప్లోనే ఉంటాయి. అంటే ఏంటంటే ఐదర్ యూ క్యాన్ గో ఫర్ దట్ లీన్ మార్కింగ్, ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెసిలిటీ ఆఫ్ సెట్ ఆఫ్ అండ్ ఎలిజిబుల్ అకౌంట్స్ ఫర్ సెట్ ఆఫ్, యూ హ్యావ్ టు గో ఫర్ సెట్ ఆఫ్. అంతేగాని కొంత లీను కొంత సెట్ ఆఫ్ అనేది నో క్వశ్చన్. ఓకే, అంటే 2 things cannot be done. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది దానికి వస్తే ఫీచర్స్ ఆఫ్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. ఇట్స్ ఎ స్టేషనరీ రైట్, స్టాట్యూటరీ రైట్ అండ్ కెన్ ఆల్సో రైజ్ అవుట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్ కన్సర్న్. ఒకటి ఏంటంటే మనకి సెట్ ఆఫ్ అనేది బ్యాంకర్స్ సెట్ ఆఫ్ అనేది అది స్టాట్యూటరీ, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, రెండోది ఏంటంటే దట్ కెన్ బి అవుట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్. అది పార్టీ అంటే లేదనుకోండి, సపోజ్ మన బ్యాంకర్స్ పక్కన పెట్టేస్తే కనుక రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది ఒకటి ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ రైట్. రెండోది ఏంటంటే బై వే ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ ఆల్సో వీ కెన్ మేడ్ ఇట్ ఏ స్టాట్యూటరీ రైట్. అండ్ దిస్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ బై ఎ బ్యాంకర్ బై సర్వింగ్ ఎ రీజనబుల్ నోటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. సెట్ ఆఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీ దగ్గర ఉంది సెట్ ఆఫ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అప్లై ది సెట్ ఆఫ్. కానీ బిఫోర్ అప్లయింగ్ ది సెట్ ఆఫ్ యూ షుడ్ గివ్ ఏ నోటీస్ టు దట్ కస్టమర్. కస్టమర్కి మాత్రం ఇన్ఫార్మ్ చేసి, నోటీస్ అంటే జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఎన్ ఇన్ఫర్మేషన్, అంటే 30 days కనీసం ఉండాలి. సో నోటీస్ అంటూ ఇచ్చి రీజనబుల్ టైం ఇచ్చి అప్పుడు యూ కెన్ అప్లై దిస్ సెట్ ఆఫ్. కానీ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి, సార్ మీరు నోటీస్ ఇస్తాను, నార్మల్ కోసం ఇస్తాను, మరి గార్నిష్ ఆర్డర్ సడన్గా వచ్చేసిందండి, అప్పుడు 30 days వెయిట్ చేసి మీరు కోర్టు ఆర్డర్ని పెండింగ్ పెడతారంటే అప్పుడు ఉండదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నోటీస్తో పని లేదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చినా, గార్నిష్ ఆర్డర్ వచ్చినా, ఎందుకంటే మన పేరు చుట్టుకునే పరిస్థితి కాబట్టి మనం ఇమీడియట్గా సెట్ ఆఫ్ చేసేసి అప్పుడు వాళ్ళ మీద తోసేస్తాం, ఇదో బాబు గార్నిష్ ఆర్డర్ వల్ల ఇలా జరిగింది, చేసాము, ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ రావడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పి మనం చెప్పుకుంటాం. అంటే మన ఎక్సర్సైజ్ మన రైట్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటాం. అదర్వైజ్ వీ షుడ్ నాట్ డూ ఇట్. అండ్ దేర్ షుడ్ బి మ్యూచువల్ డెట్స్, means both the deposits and loans, and the debts should be for certain sums, means the claim and the cross claim should be for certain sums, that is are due for adjustments, means on maturity. And there should be mutual debts. Mutual debts means both the deposits and loans. అంటే మ్యూచువల్ డెట్స్ అంటే సపోజ్ ఇప్పుడు లోన్స్ ఉన్నాయి, లోన్స్ అనేటప్పటికి మెచ్యూర్డ్ లోన్ మెచ్యూర్డ్ అవడం ఏంటంటే లోన్ డ్యూ అయిపోతే కనుక దట్ ఈస్ డ్యూ. ఓకే, అంటే మెచ్యూర్ అయిపోయినట్టు లెక్క. అలాగే డిపాజిట్స్ కూడా టైం అయిపోయింది, మెచ్యూర్డ్, ఇట్ ఈస్ అబౌట్ టు బి రిడీమ్డ్, పే చేసేయచ్చు. అలాగా మ్యూచువల్ డెట్స్ అనేది బోత్ డిపాజిట్స్ అండ్ లోన్స్కి అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఏంటంటే ఒకటి డ్యూ అయ్యి ఇంకోటి అవ్వకపోయినా, అంటే ఏం లేదు, సపోజ్ ఇప్పుడు డిపాజిట్ ఉంది, ఇప్పుడు మెచ్యూర్ అయిపోయింది, కానీ లోన్ ఉంది, లోన్ అనేది యాక్చువల్గా రెగ్యులర్ అకౌంట్ కింద కంటిన్యూ అవుతుంది, అది డిఫాల్టే కాదు, రీకాల్ చేయలేదు. అటువంటిప్పుడు దాన్ని సెటప్ చేయొచ్చు, చేయకూడదు. అంటే ఇది డ్యూ అయిపోయి అది డ్యూ అయితే కనుక అప్పుడు సెటప్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. వేర్ ద కస్టమర్ హ్యాస్ స్టూడ్ యాజ్ ఎ గ్యారంటర్ టు అనదర్ పార్టీ, his credit balance cannot be set off against the borrower's dues till the guarantee amount is determined, means loan recalling should be. అంటే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను, I have given a guarantee
టు ఏ సమ్ పర్సన్ ఏ లోన్ ఏ అని 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, అతను నేను గ్యారంటీ కింద నిలబడ్డాను. నిలబడినప్పుడు ఓకే, ఇప్పుడు నా పేరున ఒక 2 లక్షలు, ఓకే, నేను జస్ట్ గ్యారంటర్ని మాత్రమే. ఇప్పుడు సెటప్ చేయొచ్చా అంటే చేయడానికి లేదు. ఈవెన్ ఐ హాస్ టుడే గ్యారంటర్, ఓకే, మై డిపాజిట్ కెనాట్ బి అడ్జస్టెడ్ టు దట్ బారోయర్స్ థర్డ్ పర్సన్స్. అవతల వ్యక్తికి నేను గ్యారంటర్ ఇచ్చినంత మాత్రం అతను లోన్ అకౌంట్కి నాది అడ్జస్ట్ చేయడానికి లేదు. కానీ ఎప్పుడు చేయొచ్చు అంటే అవతల వాడు లోన్ కట్టకుండా, ఓకే, ఇర్రెగ్యులర్ మామూలుగా లోన్ అనేది డిఫాల్ట్ అయిపోయాడు అనుకో, డిఫాల్ట్ అంటే రీకాల్ అయిపోయింది, అడ్వాన్స్ రీకాల్ అయినప్పుడు అక్కడ ఏంటంటే గ్యారంటర్స్ లయబిలిటీ కింద వస్తుంది. ఎందుకంటే వాడితో పాటు నేను కూడా లైబుల్. ఎందుకంటే ప్రిన్సిపల్ బారోయరు డెటారు, వాడు లైబుల్. ఓకే, దానికి నేను హామీ ఇచ్చాను, గ్యారంటర్ కింద నిలబడినా కాబట్టి నేను లైబుల్. కాబట్టి ఎంత అయితే లోన్ అమౌంట్ 1 lakh ఉంటుందో ఆ 1 lakh అతను నేను సమానంగా ఈక్వల్గా లైబుల్. అటువంటి సిచ్యువేషన్స్లో నా పేరుని కనుక డిపాజిట్ ఉన్నప్పుడు నా అమౌంట్ నుంచి దానికి సెట్ ఆఫ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద పాయింట్ హియర్. ఫర్ ద పర్పస్ ఆఫ్ సెట్ ఆఫ్, ఈ పాయింట్, all the branches of the bank are considered as a single entity, means whole. మనం సెటప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ ద బ్యాంక్ ఆర్ కన్సిడర్డ్ as single. సపోజ్ 10 బ్యాంకులు ఉన్నాయి, 10 బ్రాంచ్లు ఉన్నాయి. 10 బ్రాంచ్లు ఉన్నప్పుడు నాకు 10 బ్రాంచ్ల్లోనూ డిపాజిట్ అకౌంట్, ఓకే. ఇప్పుడు నేను సెటప్ చేయాలంటే ప్రతి బ్రాంచ్కి గార్నిష్ ఆర్డర్ ఇవ్వాలా, ప్రతి బ్రాంచ్కి చేయాలంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే అంటే ఒక బ్రాంచ్లో లోన్ ఉండొచ్చు, అది డ్యూ అయిపోయిందంటే మీరు రీకాల్ అయిపోయిన అడ్వాన్స్. ఇంకొక బ్రాంచ్లో డిపాజిట్ ఉండొచ్చు, ఓకే. సో అక్కడ మీకు డిపాజిట్స్ మెచ్యూర్ అయినాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ అని ఏం లేదు, ఎంటైర్ ఆల్ బ్రాంచెస్ విల్ బి ట్రీటెడ్ ఎస్ ఎ హోల్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక బ్రాంచ్లో ఉన్న లయబిలిటీస్ వేరే బ్రాంచ్లో ఉన్న అసెట్స్కి మనం సెటప్ చేసేయచ్చు. Setup can be applied only to those debts which are due and recoverable on the date of the exercising the setup. Means future matured amounts of the deposits cannot be set up. చెప్పాను కదా ఇందాక మనం అనుకున్నది, ఎప్పుడో నెక్స్ట్ అయ్యే డిపాజిట్స్, మెచ్యూర్ అయ్యే డిపాజిట్స్ ఇప్పుడు ఎలా సెటప్ చేయగలుగుతాం? చేయలేం. అవైలబుల్గా ఉండాలి. అంటే మెచ్యూర్ అయిపోయి ఆ డిపాజిట్స్ లిక్విడేట్ చేయడానికి రెడీగా ఉంటే, క్లోజ్ చేయడానికి రెడీగా ఉంటే కనుక అప్పుడు మనం సెటప్ అనేది చేయగలుగుతాం. అంటే ఫ్యూచర్ మెచ్యూర్డ్ అమౌంట్స్ ఆఫ్ ద డిపాజిట్ అనేది మనం ఎప్పుడు కూడా సెటప్ చేయలేం. నెక్స్ట్, నాట్ అప్లికబుల్. ఏంటి నాట్ అప్లికబుల్? ఇఫ్ యూ ఫీల్ దట్ అమౌంట్ ఇన్ కస్టమర్స్ అకౌంట్ ఈజ్ హెల్డ్ అండర్ ట్రస్ట్, ద బ్యాంక్ కెనాట్ ఎక్సర్సైజ్ ద రైట్ అగైన్స్ట్ ద డెబిట్ బ్యాలెన్స్ టు అనదర్ అకౌంట్. ఇఫ్ యూ ఫీల్ ద అమౌంట్ ఇన్ కస్టమర్స్ అకౌంట్ ఈజ్ హెల్డ్ అండర్ ట్రస్ట్, ట్రస్ట్తో కనుక మనం అంటే యాజ్ ఏ ట్రస్టీగా మనం కనుక మనం ఆ అమౌంట్ మెయింటైన్ చేస్తే కస్టమర్ అకౌంట్ని, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమౌంట్ మనం టచ్ చేయడానికి లేదు. కాబట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ద డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ అనదర్ అకౌంట్. అండ్ ఆఫ్టర్ డెత్, వాట్ ఈస్ ఆఫ్టర్ డెత్? A deceased credit account and the customer's debit account cannot be combined. Means after death setup cannot be applied. ఇది చాలా సింపుల్. ఎందుకంటే ఏ అన్న అతనికి డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే అతనికి లోన్స్ కూడా ఉన్నాయి. కానీ సెట్ ఆఫ్ చేయాలి అనుకున్నప్పుడు డిసీజ్డ్ క్రెడిటర్ అకౌంట్ అండ్ కస్టమర్స్ డెబిట్ అకౌంట్ సంబంధించి చేస్తే చేయలేం. ఎందుకంటే సెట్ ఆఫ్ అనేది మనిషి ఉన్నప్పుడు మాత్రమే సెట్ ఆఫ్ చేయాలి. దట్ ఈస్ అప్లికబుల్. సెట్ ఆఫ్ ప్రొవిజన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ద పర్సన్ ఈజ్ అలైవ్, కస్టమర్ ఈజ్ అలైవ్. లేనప్పుడు వీ కెనాట్ డూ ఇట్, మనం చేయడానికి లేదు. సో ఆఫ్టర్ దట్. నెక్స్ట్, సెట్ ఆఫ్ వితౌట్ నోటీస్ మీన్స్ ఆటోమేటిక్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. అంటే సెట్ ఆఫ్ వితౌట్ నోటీస్ అనే ఒక క్లాజ్ అంటే ఒక ప్రొవిజన్ కూడా ఉంటుంది. అంటే మనం పెట్టుకునే అరేంజ్మెంట్ సెట్ ఆఫ్ అని మామూలుగా వదిలేస్తే కంపల్సరీగా వీ హ్యావ్ టు గివ్ ఏ నోటీస్. అలా కాకుండా సెట్ ఆఫ్ విత్ నోటీస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని కండిషన్స్లో ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట వితౌట్ నోటీస్ అంటే. అదే ఇందాక మనం చెప్పుకున్నాం గార్నిష్ ఆర్డర్ గురించి, అవే ఇక్కడ కొన్ని యాడ్ అవుతాయి. ఆటోమేటిక్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. చనిపోయాడు అనుకోండి, ఇన్సానిటీ ఆర్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద కస్టమర్ అనుకోండి, అప్పుడు మనం ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేయచ్చు చనిపోయింది. ఓకే,
ఎందుకు జరుగుతుందంటే చనిపోయేటప్పటికి ఏమవుతుంది, మీకు లీగల్ హెయిర్స్ అనేవాడు వస్తాడు. అలాగే సపోజ్ వాడికి సంబంధించింది ఏమన్నా వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ సంబంధించింది, అది మెయిన్లీ లీగల్ హెయిర్స్ వచ్చే లోపలనే మనం వీ హ్యావ్ టు సెటిల్ ద మ్యాటర్స్. నెక్స్ట్ ఇన్సానిటీ, వాడు కనుక ఇన్సైన్ అయిపోయాడు అనుకోండి, మతిస్థిమితం లేనివాడు అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ అన్ని కేసెస్లో కూడా మనం ఏం చేయడం, ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేస్తాం. ఇన్సాల్వెంట్ ఆఫ్ ద పార్ట్నర్ ఆర్ ఆన్ ద వైండింగ్ ఆఫ్ ద కంపెనీ. పార్ట్నర్ కనుక ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, సో పార్ట్నర్ పేరున ఉన్న ఫండ్స్ అన్ని కూడా మనం సెట్ ఆఫ్ చేసేయచ్చు కంపెనీకి. అలాగే ఆన్ ద వైండింగ్ ఆఫ్ ద కంపెనీ వైండింగ్ అప్పుడు కూడా అంతే, ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేస్తాం. చేసేసి ప్రయారిటీ ప్రకారం ఎవరు షేర్ హోల్డర్స్, తర్వాత డివిడెండ్ వారెంట్స్, డివిడెండ్ డిబెంచర్స్ ఇవ్వాల్సిన సెటిల్ చేసి ఇలా చేసుకుంటారు. అలాగే రిసీట్ ఆఫ్ దట్ గార్నిష్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేస్తాం. నోటీస్ ఇవ్వక్కల. రిసీట్ ఆఫ్ నోటీస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ ద కస్టమర్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే మీకు సెట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా రిసీట్ ఆఫ్ ద కస్టమర్స్ నోటీస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ ద కస్టమర్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్ సంబంధించిన అసైన్మెంట్స్ కనుక వచ్చింది అనుకోండి, నోటీస్ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి సెట్ ఆఫ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడి నుంచో మనకి అసైన్మెంట్ వస్తుంది. అసైన్మెంట్ ఏంటిగో పలానా మీ దగ్గర వాడికి అమౌంట్స్ ఉన్నాయి, ఓ 10 లక్షలు, ఆ 10 లక్షల్లో 2 లక్షలు మాకు అసైన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అసైన్మెంట్ ఇస్తారు. చేయమని చెప్పేసి మనకి ఏమైనా ఆర్డర్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు సెటిల్ అవర్ మ్యాటర్స్ అని సెట్ ఆఫ్ చేసుకుని, దానికి నోటీస్ అక్కర్లా, వాడికి చెప్పి కస్టమర్కి చెప్పి ఇలాగ బాబు నీ పేరున వస్తుంది కాబట్టి మేము చేసుకుంటున్నాం, దీనికి పర్మిట్ చేయి, ఎంత అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం సెట్ ఆఫ్ చేసుకుని మిగతాదంతా కూడా అసైన్మెంట్ కింద మనం రాసేయచ్చు. అలాగే రిసీట్ ఆఫ్ నోటీస్ ఆఫ్ సెక్యూర్డ్ క్రెడిటార్ మార్టిగేజ్ ఓవర్ దట్ సెక్యూర్డ్ చార్జర్ సెక్యూరిటీ చార్జ్ టు దట్ బ్యాంక్. ఇది కూడా అంతే, బ్యాంక్ ఛార్జ్ కనుక సెక్యూరిటీ ఛార్జ్ కనుక మనం క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటీస్తో సంబంధం లేకుండా ఓకే సెక్యూరిటీ నోటీస్ ఆఫ్ సెక్యూర్డ్ మార్టిగేజ్ అనేది మనం వచ్చినప్పుడు మనం సెట్ ఆఫ్ అనేది మనం చేసుకుని ముందు ప్రొసీడ్ అయిపోతాం. నెక్స్ట్ సోల్ ప్రొపరేటర్కి వస్తే, అకౌంట్ ఆఫ్ ద సోల్ ప్రొపరేటర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ ఫార్మ్ అండ్ హీజ్ ఇండివిజువల్ అకౌంట్స్ కెన్ బి కంబైన్డ్. అంటే ఇక్కడ ఏంటంటే సెట్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రొపరేటర్కి 2 స్టేటస్ ఉంటాయి, ఒకటి ఇండివిజువల్ కెపాసిటీ, 2 సోల్ ప్రొపరేటర్ కెపాసిటీ. అంటే ఒకటి బిజినెస్లో హెడ్ అతను, ఇంకొకటి ఇండివిజువల్. సో ఈ 2 కూడా ఈక్వలే, ఒకటే సమాన కింద లెక్క. అంతేగాని ఈ స్టేటస్ సోల్ ప్రొపరేటర్ ఉంది కాబట్టి ఈ అకౌంట్ స్టేటస్ వేరు, అలాగే ఇతనేమో ఇండివిజువల్గా కెపాసిటీలో ఉన్నా కాబట్టి ఇది వేరు అనుకోవడానికి లేదు, 2 కూడా ఒకటే కాబట్టి ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ అంటే ఏం లేదండి, ఇండివిజువల్ కెపాసిటీ ఇండివిజువల్ నేమ్స్లో ఓ 10 lakhs ఉంది, సోల్ ప్రొపరేటర్ కింద అతను మనకి బాకీ ఒక లోన్ బాకీ ఒక 5 lakhs ఉంది అనుకోండి, ఎస్ ఆ డిపాజిట్కి వచ్చేసి సోల్ ప్రొపరేటర్ బిజినెస్ అకౌంట్ మనం అడ్వాన్స్ చేసిన దానికి కొట్టేయచ్చు, క్లోజ్ చేసేయచ్చు. నాకు రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈస్ అవైలబుల్ టు ద బ్యాంకర్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్ హ్యాల్డ్ ఇన్ ద కస్టమర్స్ అకౌంట్. అది అప్పుడు ఆల్వేస్ అనుకున్నది, క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ మనం దాని జోలికి వెళ్ళాం. నెక్స్ట్ రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్. In case of a customer has a single account and he deposits and withdraws money from it frequently, the order in which the credit entry will set off the debit entry is the chronological order as decided in the famous right of appropriation. ఏంటి ఎక్కడ వస్తుందంటే క్లాటన్స్ రూల్లో వస్తుంది రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్. ఇదేంటి అంటే ఈ రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ ఈ క్లాటన్స్ కేసులో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మన బ్యాంక్కి ఇబ్బంది లేకుండా ఎవడైనా కనుక పార్టీ కనుక డిసీజ్ అయిపోతే ఇన్సాల్వెంట్ అయినా డిసీజ్ అయినా కూడా ఆ పర్టికులర్ అకౌంట్ ఇమీడియట్గా స్టాప్ చేసేస్తాం. చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం అకౌంట్ ఓపెన్ చేసి వేరే ఆ ఫ్రెష్ రెజల్యూషన్ తీసుకుని ఫ్రెష్ పార్ట్నర్షిప్ తీసుకుని అమెండెడ్ పార్ట్నర్షిప్ తీసుకుని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ వల్ల. ఏంటి రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ వల్ల అంటే 4-5 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఆ 4-5 పార్ట్నర్స్కి మనం అడ్వాన్స్ ఏది ఇచ్చాం, ఒక 5 లక్షలు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్నర్స్ దగ్గర నుంచి రెమిటెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, అదే మనకు క్రెడిట్స్ వస్తూ ఉంటాయి కదా,
అంటే డెబిట్స్ తీసుకున్నారు 5 lakhs దాకా వాళ్ళు అవైల్ చేసుకున్నారు డెబిట్ బ్యాలెన్స్. అందులో అంటే వాడుకున్న లిమిట్, అందులో క్రెడిట్స్ కూడా వస్తూ ఉంటాయి, మళ్ళీ డెబిట్ అవుతూ ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటుంది. క్రెడిట్స్ వస్తూ ఉంటాయి, డెబిట్లు జరుగుతూ ఉంటాయి. వితిన్ దట్ 5 lakhs ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఆ ఓడి అకౌంట్. ఇప్పుడు అందులో ఎవడో ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, లెట్ సే ఇట్ ఈస్ ఓసీసీ అకౌంట్ అనుకోండి. ఒక చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయేటప్పటికి మీకే అక్కడ ఏమవుతుందంటే చచ్చిపోయేటప్పటికి లెట్ సే లైబిలిటీ అనేది 4 lakhs డెబిట్ బ్యాలెన్స్. పార్ట్నర్స్ ఈక్వల్ షేర్ అనుకోండి, 4 పార్ట్నర్స్, ఒక పార్ట్నర్ చచ్చిపోయాడు. ఇప్పుడు నలుగురి యొక్క షేర్ ఎంత అంటే లైబిలిటీ 1 lakh, 1 lakh, 1 lakh, 1 lakh. చచ్చిపోయినది కూడా 1 lakh. అలా వదిలేస్తే కనుక, ఆ ఫ్రీజ్ చేసేస్తే కనుక వాళ్ళ లైబిలిటీ అనేది ఫిక్స్ చేసేసినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళ లీగల్ హెయిర్స్ మీద మనం ప్రొసీడ్ అయ్యి రికవర్ చేసుకుంటాం. అలా కాకుండా మీరు అకౌంట్ కంటిన్యూ చేసేలాగా వదిలేశారనుకోండి, సబ్సిక్వెంట్గా కానీ క్రెడిట్స్ వచ్చేస్తున్నాయని వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఫస్ట్ క్రెడిట్ ఫస్ట్ డెబిట్ క్రెడిట్ విల్ బి అడ్జస్టెడ్ టు ఫస్ట్ డెబిట్. అలాగా ఇప్పుడున్న క్రెడిట్స్ అన్ని కూడా ప్రీవియస్గా ఉన్న డెబిట్స్కి అడ్జస్ట్ అయిపోతాయి. ప్రీవియస్గా అంటే ఏంటి అంటే, బతికున్నప్పుడు అంటే ఈ కస్టమర్ ఎవడైతే పార్ట్నర్ చనిపోయాడో ఆ చనిపోయే ముందు ఉన్న డెబిట్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు కట్టే క్రెడిట్స్ అన్ని అడ్జస్ట్ అయిపోతా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లయబిలిటీ అనేది 4 లక్షల లయబిలిటీ అనేది క్లియర్ అయిపోయింది, అంటే పాజిటివ్లోకి వచ్చేస్తుంది. వచ్చేసి రేపొద్దున ఏ 1 lakh క్రెడిట్ బ్యాలెన్స్లోకి వచ్చేసినట్లు లెక్క. అలా వచ్చిన రోజున ఏమవుతుందంటే ఆ ఒక్క చనిపోయిన యొక్క లయబిలిటీ క్లియర్ ఫ్రీ వాట్ ఈస్ దట్ నల్లిఫై అయిపోతుంది. సో ఎందువల్ల ఇలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ద రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ అంటాం. దాన్ని క్లాటెన్స్లో మనకి చెప్పుకుంటాం. సో విత్ దిస్ ఐ విల్ స్టాప్ హియర్ and we'll go for that continuation in the next video.